నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఏపీలో టీడీపీ జనసేన పొత్తు వ్యవహారం సరికొత్త టర్న్ తీసుకుంది. ఇరు పార్టీల జోడీపై జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మండపేటలో టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థిని ప్రకటించడాన్ని ఆయన తప్పుపట్టారు. అది పొత్తు ధర్మం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 స్థానాల్లో తాము పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతం మనకి స్టూడియోలో గెస్ట్లు మనకు అవైలబుల్ గా ఉన్నారు. మనకి స్టూడియోలో అనలిస్ట్ ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే అండి. అండ్ మనకి జూమ్లో కావచ్చు, 4Gలో కావచ్చు, ప్రస్తుతం మనకి టీడీపీ నుంచి చిక్కాల రామచంద్రరావు గారు, మాజీ మంత్రి కాకినాడ. అండ్ టీడీపీ నుంచి మరో గెస్ట్ ఉన్నారు, జానీ బేగం, టీడీపీ నేత విజయవాడ నుంచి. అండ్ కిరణ్ మై గారు, జనసేన నేత వైజాగ్ నుంచి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటికంటే ముందు బోండా ఉమ్మ కావచ్చు, నక్కా ఆనందబాబు కావచ్చు, వీరు కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఏవి ఒకసారి చూద్దాం. ఎవరికేం సంబంధం? ప్రతిదానికి అబద్ధాన్ని 100 సార్లు మాట్లాడి దాని ఏదో నిజం చేయాలని చెప్పి తాపత్రయపడటం అనేది జగన్మోహన్ రెడ్డి తాబేదారులకు అలవాటు అయిపోయింది. నీ ఇంట్లో విషయానికి మమ్మల్ని సమాధానం చెప్పమంటారేమా? మీకు సిగ్గుందా? నువ్వు కుటుంబాలను చీల్చేది, కుటుంబాల మధ్య గొడవలు పెట్టేది మీరు. నందమూరి ఉమామహేశ్వరి గారు చనిపోతే సాక్షిలో పిచ్చి పిచ్చి రాతలను రాసి గొడవలు పెట్టాలని సృష్టించింది మీరు, ప్రయత్నం చేసింది మీరు. మీరు మాట్లాడతారు. అసలు మీ బాబాయ్ ఎవరు? నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, ముఖ్యమంత్రి అయ్యావు. నీ కడప ఎంపీ టికెట్ ఎవరు ఆశించారు? నీ తల్లి విజయమ్మకో శర్మ గారికో ఎవరికో ఇవ్వాలనేది వాళ్ళ ఆలోచన. తీసుకెళ్లి నీ భార్య తరపు బంధువులను పెట్టుకున్నావు. మీ బాబాయిని హత్య చేయించారు. మీ బాబాయిని హత్య చేయించిన వాళ్ళకి అండగా ఉన్నావు నువ్వు. నీ తల్లిని గౌరవాధ్యక్షురాలు, పార్టీకి గౌరవాధ్యక్షురాలుగా ఉన్నటువంటి నీ తల్లిని నువ్వు వెళ్ళగొట్టావు. నీ ఇంట్లో కుంపట అప్పుడు మొదలైంది. నీ బాబాయ్ హత్య అప్పుడు మొదలైంది. మీ అమ్మని గౌరవాధ్యక్షురాలు పదవి నుంచి తీసేసినప్పుడు మొదలై ఉండదు మీ ఇంట్లో కుంపట అనేది. లేదు మీ ఆస్తుల పంపకాలు, నువ్వు సంపాదించిన అవినీతి సంపాదనలో మరి పంపకాల దగ్గర గొడవలు జరిగినాయేమో ఎవడో తెలుసు. బొత్స సత్యనారాయణ, అమర్నాథ్ మొత్తం లైన్గా వరుసగా టీవీల ముందుకు వచ్చి బొబో అని చెప్పి మాట్లాడేస్తున్నారంటే వీళ్ళకి వైసీపీ పార్టీ ఈరోజు డైపర్ల పార్టీగా మారిపోయింది. ప్రతి అంశానికి ఉలిక్కిపడి భయపడుతున్నారు. వైనాట్ 175/175 అన్నటువంటి వైసీపీ పార్టీ అధినేత కానించి కార్యకర్త వరకు జనసేన, తెలుగుదేశం అంటేనే నిద్రలో కూడా కారులో ప్రయాణం చేస్తా కూడా డైపర్లు పెట్టుకొని ప్రయాణం చేసే పరిస్థితి వచ్చింది. ఈ కూటమికి వీళ్ళు గడగడలాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇవాళ మాట్లాడినటువంటి వీళ్ళు ఊళ్ళో పెళ్లికి కుక్కలాడావిడిలాగే మాట్లాడుతూ ఉన్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు స్వచ్ఛమైనటువంటి పొత్తు, ట్రాన్స్పరెన్సీతో ఉన్నటువంటి పొత్తు. దీంట్లో స్పష్టంగా ఒక అవగాహనతో, పూర్తి అవగాహనతో ఈ రాష్ట్రం మేలు కోసం పెట్టుకున్నటువంటి పొత్తు. ఈ అవగాహనతోనే ముందుకెళ్తామని వైసీపీ పార్టీని తెలియజేస్తాం. అటు బోండా ఉమ్మ కావచ్చు, నక్కా ఆనందబాబు కావచ్చు, వాళ్ళ వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి అనేది పొత్తులకు సంబంధించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జనసేన పార్టీ నుంచి మనకి వైజాగ్ నుంచి అందుబాటులో ఉన్న కిరణ్ మై గారి దగ్గరికి వెళ్దాం. కిరణ్ మై గారు నమస్తే అండి. కిరణ్ ప్రసాద్ అండి. కిరణ్ ప్రసాద్ గారు చెప్పండి. మీ అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా ఒక ధర్మాన్ని అంటే ఆల్రెడీ టీడీపీ తప్పింది కాబట్టి మేం తప్పాల్సి వచ్చింది, అందుకే తొలి స్థానాన్ని రాజోలు కావచ్చు, రాజానగరం కావచ్చు డిక్లేర్ చేసేసారు. అవునా? ఏమైనా పొత్తు ధర్మాన్ని తప్పారు అనిపించిందా? ఈ రోజు ఉదయం జరిగిన సంఘటన ఏంటంటే, ఈ రోజు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ మంగళగిరి పార్టీ ఆఫీస్ లో జరిగినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, ప్రజల బాగోగుల కోసం ఒక్కొక్కసారి మనం తగ్గాల్సిన అవసరం ఉంటుంది, ఒక్కోసారి మనం పైకి వెళ్లాల్సి ఉంటుంది. దీని ప్రకారము మనం వెళ్లే క్రమంలో వాళ్ళ ఒత్తిళ్లు, చంద్రబాబు నాయుడు గారికి ఎలాగైతే ఒత్తిళ్లు ఉన్నాయో ఆ ఒత్తిళ్ల ప్రకారము ఒక 2 స్థానాలను ప్రకటించడం జరిగింది. ఆయనకి ఇంటర్నల్ గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకి తెలియదు, మనం అన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి అని. అది చాలా చలోక్తిగా మనం కూడా ఒక 2, అంటే నాకు కూడా ఒత్తిళ్లు ఉన్నాయి, ఆ ఒత్తిళ్ల ప్రకారం నేను కూడా 2, ఈ రోజు మంచి రోజు కాబట్టి నేను 2 స్థానాలు ప్రకటించడం అన్నది జరిగింది. కానీ దీన్ని ఏదైతే మొదటి నుంచి వైసీపీ గవర్నమెంట్ చూస్తున్నారో, టీడీపీ అండ్ జనసేన పొత్తు అంటే వాళ్ళు
టన్నుల్లో భయపడి, అంటే వీళ్ళిద్దరూ కలిస్తే ఖచ్చితంగా గదే మన సాక్షాత్ ముఖ్యమంత్రి గారే నిన్న చెప్పాను, నేను దిగిపోవడానికి రెడీగా ఉన్నాను, నా ఓటమిని అంగీకరిస్తున్నాను అని చెప్పి. వీళ్ళకి ఎప్పుడైతే జనసేన టీడీపీ పొత్తు అని అనుకున్నారో అప్పటి నుంచి వీళ్ళకి భయం స్టార్ట్ అయింది. ఏ చిన్నదాన్నైనా భూతద్దంలో చూడడం. ఇవి వాళ్ళ చాలా సరదాగా జరిగింది. ఎందుకంటే మీటింగ్ లో మేము కూడా ఉన్నాము. చాలా సరదాగా ఈ రోజు మంచి రోజు కాబట్టి నేను 2 స్థానాలు నేను కూడా ప్రకటిస్తున్నానని చెప్పడం జరిగింది. ఇది మా ఇద్దరి మధ్యన అవగాహన. చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ ఆ రాజకీయ అనుభవం ఉన్నది, అలాగే కళ్యాణ్ గారు నీతి నిజాయితీతో ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒక అవగాహనతో ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ స్థానాల్లో మనం తీసుకోవాలి, ఏ స్థానాల్లో మనం పోటీ పడతాము, ఏ స్థానాల్లో మనం గెలవగలుగుతాం. అంతేకాకుండా ఓటు బదిలీ అన్నది ఖచ్చితంగా జరగాల్సిన అంశం. ఎందుకంటే టీడీపీ నిలబడిన చోట మన జనసేన పార్టీ ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలి, అట్లాగే జనసేన పార్టీ నిలబడిన చోట టీడీపీ ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలి. దానికి చాలా మంచి వాతావరణంలో స్నేహపూర్తంగా వెళ్తున్న పొత్తు ఇది. ఖచ్చితంగా దీన్ని వీళ్ళు భూతద్దాల్లో చూడడం మానేసి తల్లి చెల్లిని గెంటేసి ఈ రోజు చెల్లిలే వచ్చి ఆయన నిజ నిర్ధారణ చేసుకోమని చెప్తుంటే సమాధానం చెప్పలేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. కాబట్టి దీన్ని మీరు పొత్తు ధర్మం తప్పినట్టు అట్లా ఏమీ కాదండి. ఎందుకంటే మనకి ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. ఆ ఎలక్షన్స్ దగ్గర పడడంలో మనం ఖచ్చితంగా అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉంటుంది. ఇద్దరిని ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. దీన్ని భూతద్దంలో చూడాల్సిన అవసరం అయితే ఎట్టి పరిస్థితుల్లోనే లేదు. పొత్తు ధర్మాన్ని పాటించడము, దానికి విరుద్ధంగా నడవడం అన్నది ఏమీ జరగదు. ఓకేనండి, ఒకసారి చిక్కాల రామచంద్రరావు గారి దగ్గరికి వెళ్దాం. మాజీ మంత్రి టీడీపీ నుంచి. నమస్తే అండి రామచంద్రరావు గారు. నమస్తే. చెప్పండి, ఏంటి ఏం పొత్తు ధర్మం తప్పినట్టు అనిపించట్లేదా జనసేన టీడీపీ పొత్తు ధర్మాన్ని? మీకేమీ పొత్తు ధర్మం ఏమీ తప్పలేదు. ఎందుకంటే 2 పార్టీలు కలిసి ఏకాభిప్రాయంతో కలిసి వెళ్ళి రేపు జగన్మోహన్ రెడ్డి గారి గద్దె దింపాల ఉద్దేశం మీద పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఒక యూనిట్గా ఉండి చేస్తున్నట్టు విధానంలో చర్చి పెట్టడం తప్ప ఇందులో ఏమీ లేదు. ఆయన ఏంటంటే మొన్న ఈ రోజునేమో రిపబ్లిక్ డే కాబట్టి ఆ సందర్భంగా రాజోలు రాజానగరం 6కి 6 కలిసి వస్తుంది కాబట్టి 6 కింద ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశాడు. అంటే ఒత్తిడి పెరిగింది, ఆయనకి ఒత్తిడి వచ్చింది. ఆయన మండపేటలో మరి జోగేశ్వరరావు గారు సీట్ చెప్పారు కాబట్టి మీరు ఎందుకు చెప్పలేదని చెప్పేసి ఒత్తిడి రావటం వల్ల ఆయన చెప్పడం జరిగింది తప్ప ఇందులో ఏమీ కాదు. ఏదైనా 2 పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని గంతి దించుతారు తప్పకుండానే. ప్రజలు సిద్ధంగా రెడీగా ఉన్నారు. ఎందుకంటే అనేకమైన వైఫల్యాలు ఈ ప్రభుత్వానికి ఉన్నాయి, ఇంక చెప్పక్కర్లేదు. బోర్డు రోజు చర్చించుకునే విషయాలు అయ్యి. అంతేకాకుండా ఆయన ఇందాక చెప్పినట్టుగా ఆ తల్లిని చెల్లిని కూడా ఇంట్లోంచి బయటికి గంటేసి వాళ్ళు వేరే పార్టీలు రోడ్డు మీద తిరుగుతుంటే ఇంకా ఆ పార్టీని నమ్మే వాళ్ళు ఎవరో లేరు. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 20 సీట్లు కూడా దాటి రావనేటువంటి అంచనాలు మాకు కనపడతా ఉన్నాయి. అందుకోసమని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఓడిద్దామని చెప్పి చూస్తున్నారు. ఏదో రకంగా ఈ 2 పార్టీలకి కూడా ఏదో కలతలు పెట్టి ఏదో రకంగా చేయాలని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అదేమీ సాగదు. తప్పకుండా కూడా ప్రజలంతా కూడా చాలా ఏకాభిప్రాయంతో ఉన్నారు. కక్ష గట్టి ఎప్పుడు అంటే ఎదురు చూస్తున్నట్టు విధానంతో ఏ మాట కూడా వాళ్ళ మాట వినే సందర్భాలు లేవు అని చెప్పి తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మంచి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆశయాలు మంచివి. ఇద్దరు కలయిక చాలా మంచి కలయిక. ఈ 2 కలయిక వల్ల కూడా చాలా మంచి ముందుకు చూపుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇందులో ఏ రకమైన తేడా లేదు. పొత్తులో భాగంగానే రాజానగరం రాజోలు 2 కూడా 2 మా జిల్లాయే కాబట్టి 2 అనౌన్స్ చేశారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. రామచంద్రరావు గారు, అంటే ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని మీరు ఇప్పుడు చెప్తున్నారు. కానీ మొదట చంద్రబాబు నాయుడు ప్రకటించిన తర్వాత ఈ రోజు కౌంటర్ గా పవన్ కళ్యాణ్ ప్రకటించారు అన్నది బయట వస్తున్నటువంటి టాక్, ఎస్పెషల్లీ వైసీపీ చేస్తున్నటువంటి ఒక టాక్. ఎందుకంటే యాత్ర సమయంలో ఏదైతే లోకేష్ ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి చంద్రబాబు కూడా ఆల్రెడీ మాట ఇచ్చేశారు. దాని ప్రకారమే ఇప్పుడు ఈ 2 సీట్లు ప్రకటించారు. దానిపైన కౌంటర్ గా జనసేన కూడా 2 సీట్లు ప్రకటించింది. ఇది ఇప్పుడు నడుస్తున్నటువంటి టాక్. ఏమంటారు మీరు? నేను మొట్టమొదటి చెప్పాను, ఇది కౌంటర్ మాత్రం కాదు. ఎట్టి పరిస్థితుల్లోనే ఇది కౌంటర్ కాదు.
ఇది ముందు చెప్పాను మీకు. వాళ్ళు ఇద్దరు ఆయన ఒక మండపేటలో ఎప్పుడైతే అనౌన్స్మెంట్ ఇచ్చారో జోగేశ్వరరావు గారు, వేగుల జోగేశ్వరరావు గారిది, అదే రకంగా మీరు అనౌన్స్ చేయట్లేదు అని పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి పెరిగి ఉంటుంది. నేనేం కాదనలేను. ఆ ఒత్తిడి పెరిగితే ఎలాగ రాజోలు గతంలో గెలిచిన సీటే కాబట్టి రాజోలు చెప్పారు, రాజారావు మాకు కావాలని కోరుకుంటున్నారు, అందులో చెప్పడంలో తప్పేమీ నాకు కనపడలేదు. అందుకని ఏదో దాంట్లో ఏదో జరిగిపోయిందని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇందులో ఏ రకమైన మనస్పర్ధలు ఏ రకంగా లేవు. రెండు పార్టీలు కలయిక బ్రహ్మాండంగా ఉన్నారు. కింద స్థాయిలో కూడా బాగున్నారు. పై స్థాయిలో కాదు, కింద స్థాయిలో కూడా గ్రామాల్లో కూడా ఎప్పుడు కూడా మేము ఈ రకంగా చూడలేదు. చాలా చక్కగా కూడా సమన్వయంతో ప్రతి ఒక్కరూ కూడా రెండు పార్టీల పట్ల విధేయత అంకిత భావంతో పనిచేస్తున్న నాయకులు కార్యకర్తలు ఉన్నారు. తప్పకుండా కూడా రెండు కలిసే ఉంటాయి. ఎక్కడ ఎన్ని రకాల వాళ్ళు ప్రలోభాలు పెట్టినా ఎన్ని లేనిపోని మాటలు చెప్పినప్పుడు కూడా ప్రజలు నమ్మే ప్రశ్నలు లేరు, మేము నమ్మే స్థితులు లేవు, మా పార్టీ కానీ జనసేన పార్టీ కానీ నమ్మే స్థితులు లేదు అని చెప్పి నేను తెలియజేస్తాను. అంటే మీ మీద ఎలాంటి ప్రెషర్ లేకుండానే మీరు మొదట ప్రకటించారా ఇద్దరు అభ్యర్థుల్ని? ఏం చెప్తారు? అంటే మీరు అంటున్నారు కదా జనసేన పైన వచ్చినటువంటి ఒక ప్రెషర్ వలన వాళ్ళు ఇప్పుడు ప్రకటించారు అంటున్నారు. ఏమంటారు? కాదండి, అంటే ఇప్పుడు మీరు చెప్పిందే నేను చెప్పాను. ప్రజలంటే ఆ ప్రజలు కాదండి, జనసేన కార్యకర్తలు కావచ్చు, క్యాడర్ కావచ్చు, శ్రేణులు కావచ్చు, వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రెషర్ వల్లే పవన్ కళ్యాణ్ ప్రకటించాల్సి వచ్చింది. 2 సీట్లు రాజోలు కావచ్చు, రాజానగరం కావచ్చు. మరి మీరెందుకు మొదట ప్రకటించాల్సి వచ్చింది? ఎలాంటి ప్రెషర్ ఉంది టీడీపీ పైన? ఇప్పుడు మాకు ఏంటంటే మండపేటలో ఎందుకు ప్రకటించవలసి వస్తుందంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఆల్రెడీ ఇస్తానని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలో భాగంగానే జోగేశ్వరరావు గారిని గెలిపించాలని చెప్పి మండపేటలో చెప్పడం జరిగింది. అదే రకంగా అది అనకుండా వాళ్ళు చెప్పకుండా అది దానికి అర్థం లేకుండా మరి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఇస్తానని ఎప్పుడో చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఇస్తానని ఏనాడో చెప్పారు. చెప్పిన దానికి అందులో భాగంగానే మండపేట బహిరంగ సభ జరిగింది కాబట్టి జోగేశ్వరరావు గెలిపించాలని చెప్పడం జరిగింది. అయితే దానికి ఈనాడు ఇంకో రకంగా చెప్పడం ఎలాగంటే దానికి చెప్పేటంటే ఇక్కడ ఒత్తిడి పెరిగింది. ఆయన అనౌన్స్ చేశారు కాబట్టి మీరు అనౌన్స్ చేయండి అని చెప్పి అన్నారు. వాళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చెప్పారు తప్ప ప్రత్యేకంగా ఇంకో క్యాండిడేట్ అక్కడ అనౌన్స్ చేయలేదు కదా. అది మీరు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం. అయితే ఒక్కొక్కసారి ఏదైనా ఉంటే మన ఇన్ఛార్జ్ గారు ఉన్నారు, ఈయన చూడండి అని చెప్పి చెప్తారు ఆటోమేటిక్గా. అంతేగాని అభ్యర్థి వేరు, సీట్లు వేరు, వేరే రకాలు ఉంటాయి. ఏదైనా ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి మండపేటలో చెప్పడం జరిగింది. ఇందులో తేడా లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే అందరికీ ఇస్తానని చెప్పి ఆయన ఆ రోజునే ఆయన మాట ఇచ్చారు. మాట ప్రకారంగా అనౌన్స్ చేయడం జరిగింది. దానికి వీళ్ళు ఇక్కడ ఒత్తిడి పెరిగింది అంతే తప్ప ఇందులో ఏమీ కాదు. ఓకే, అంటే రామచంద్రరావు గారు పవన్ ని కన్సల్ట్ చేయకుండానే మీరు ప్రకటించారు అభ్యర్థిని మండపేటలో నాగేశ్వరరావు గారిని. సో మరి ఏం చెప్తారు దీనిపైన? అంటే పొత్తు ధర్మం పాటించినట్ట పాటించినట్ట? పవన్ కళ్యాణ్ గారిని అంటే కన్సల్ట్ ముందు చెప్పాను, మొట్టమొదటి చెప్పాను. ఎప్పుడో అనౌన్స్ చేశారు 18 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి మేము సీట్లు ఇస్తున్నాము, సీట్లు మరి వాళ్ళకే సీట్లు ఇస్తాం చెప్పారు. మరి పెద్దాపురంలో రాజప్ప గారి సీట్లు మరి అనౌన్స్ చేశారు కదా పెద్దాపురంలో. అలా ఎమ్మెల్యే మీటింగ్ ఎక్కడ జరిగితే అక్కడ చెప్తున్నారు. అక్కడ ఎమ్మెల్యేలు ఉన్న చోట అది పవన్ కళ్యాణ్ కూడా ఆయనకి కూడా బాగా తెలుసు, జనసేన పార్టీ నాయకులు అందరూ తెలుసు. మరి ఆయన తెలిసిన తర్వాత దాన్ని ఇంకో రకంగా దాన్ని అర్థం చేసుకోవడం అది కరెక్ట్ కాదని నా యొక్క ఉద్దేశం. ఓకేనండి, రామచంద్రరావు గారు మీరు చెప్పింది ఎంతవరకు కన్విన్సింగ్గా ఉంది అనేది మీరే ఒకసారి సమాలోచన చేసుకోవాలి. ఇక నెక్స్ట్ ప్రసాద్ గారు ఏమంటారు? అటు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇప్పుడు ఇంకొకరు రామచంద్రరావు గారు, వీళ్ళందరూ కూడా చెప్తుంది ఏంటంటే మేము పొత్తు ధర్మాన్ని పాటించాము అంటున్నారు. మీకేమనిపిస్తుంది? పాటించినట్టు అనిపిస్తుందా, పాటించినట్టు అనిపిస్తుందా? ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అమ్మ. పెద్దలు రామచంద్రరావు గారికి ప్రత్యేక నమస్కారాలు. జనసేన అండ్ ఇప్పటిదాకా తెలుగుదేశం మాట్లాడిన వాళ్ళు చాలా కన్వీనియంట్గా వాళ్ళకు తప్పించుకున్నాడు ధన్యుడు సుమతి అని సుమతి శతకం చదివి బ్రహ్మాండంగా తప్పించుకున్నారు. అండ్ వాస్తవానికి ఒక పొత్తు ధర్మం అన్న దాని మీద వీళ్ళు ఎవరికి మాట్లాడే హక్కు లేదని నేను చెప్తాను. ఎందుకంటే బీజేపీతో పొత్తులో ఉండి తెలుగుదేశంతో ఏ విధంగా పొత్తు అంటే బీజేపీకి అక్కర్లేని తెలుగుదేశంతో పొత్తు కోసం అర్రులు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఒక వేలెత్తి చూపించే ముందు నా 3000 4000 ఆయన పక్క ఎలా చూపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తెలుసుకోవాలి. రెండోది
ఈ రాజానగరం అన్న విషయంలో కందులు దుర్గేష్ గారు ఆయనకి కుడిభుజంలో ఉంటాడు ఆయన పవన్ కళ్యాణ్ గారికి. ఆయనకి బ్రదరే పెందుర్తి వెంకటేష్ గారితో కుదరదు, ఆయనకి అనౌన్స్ చేస్తారు ఈయనకి అనౌన్స్ చేస్తారు అనే అంబిగ్యూటీలో 150 మంది పైచీలకి అతిరథ మహారాజులను తీసుకుని జనసేన నుంచి వెళ్ళిపోయాడు ఆయన ఎవరు ఈ రాజానగరం విషయంలో. మరి ఇప్పటిదానికి ఈ రాజానగరంలో జనసేనకి అన్నప్పుడు ఆయనకి అంత అంబిగ్యూటీ ఎందుకు వచ్చింది? అండ్ మోర్ ఓవర్ ఇట్స్ నథింగ్ బట్ ఎ టిట్ ఫర్ టాట్. అంటే మీరు అనౌన్స్ చేశారు కాబట్టి నేను అనౌన్స్ చేయాలి. దీనికి మూలాలు ఎక్కడ పడ్డాయంటే 3 విషయాల్లో చూసుకోండి. ఆత్మాభిమానం కలిగిన పవన్ కళ్యాణ్ కింద అభివర్ణించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పొత్తు ధర్మానికి విరుద్ధంగానే బూత్ ఎల్లారికి మనిపోయి నాదెండ్ల మనోహర్ గారు నేను తెనాల్లో నిలబడతానని అనౌన్స్ చేసుకున్నారు. తర్వాత ఓకే చంద్రబాబు నాయుడు గారు ఇందాక పెద్దలు రామచంద్రరావు గారు చెప్పినట్టు నేను కూడా చెప్తున్నా 23 స్థానాల్లో ఎవరైతే గెలిచారో వాళ్ళకి ఖచ్చితంగా నేను సీట్లు ఇస్తానని ఎప్పుడో తెలుగుదేశం అనౌన్స్ చేసింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ 4 అయితే బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు 18 మంది ఉన్నారు వాళ్ళ పార్టీలో. ఇది జనసేనతో పొత్తుకు మునిపే ఇంకొకసారి రిట్రియేట్ చేసి ఉంటే ఈ అంబిగ్యూటీ అనేది ఉండదు. ఇప్పుడు ఆ విషయంలో మండపేటలోను అరకులోను ఎప్పుడైతే ఆయన క్యాండిడేట్లు అనౌన్స్ చేశారో మండపేటకు సంబంధించిన విషయంలో ఇట్స్ వెరీ క్లియర్. ఆయన గెలిచిన అభ్యర్థి 3 సార్లు అది కంచుకోట కూడా తెలుగుదేశానికి. సో ఇలాంటి దగ్గర అసలు తప్పు అంతా పవన్ కళ్యాణ్ దగ్గరే జరిగింది. ఎందుకంటే ఈ వారాహి యాత్రలు ఇన్ని రోజులు బట్టి ఆయన చేస్తున్న వ్యక్తి ఎక్కడ పడితే అక్కడ నియోజకవర్గంలో ఈయన కాబోయే ఎమ్మెల్యే ఉదాహరణకి 30 మందో 40 మందో 50 మందో లేకపోతే 80 మందో లేకపోతే 175 మందినో సమాయత్తం చేసి ఉండుంటే ఈ 10 సంవత్సరాల ప్రస్థానంలో ఆ పార్టీ యొక్క మనుగడ అన్నదానికన్నా ఆ పార్టీ ఆవిర్భావం కూడా దిస్ ద ఫస్ట్ అవర్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ పొలిటికల్ ఏరాలో నేను కేవలం పొత్తుల కోసం ఈ పార్టీ పెట్టానని ఫ్రమ్ ద బిగినింగ్ మీకు ఒక ట్రయాంగిల్ కనుక గమనించగలిగితే ఆనాడు బీజేపీకి ప్రభావితమై పెట్టిన పార్టీ జనసేన పార్టీ. బీజేపీ తెలుగుదేశం పొత్తు కోసం చూసినప్పుడు ఖచ్చితంగా దెర్ నో ఆబ్లిగేషన్ తీసుకున్న జనసేన. తదనంతర పరిణామాల్లో ఇవాళ అదే 2024 ఎలక్షన్స్కి అదే జరుగుతుంది. జనసేన తెలుగుదేశంతో పొత్తు తీసుకుంటుంది. ఆల్రెడీ జనసేన బీజేపీ పొత్తులో లాస్ట్ టైం బీజేపీ ఇనిషియేటివ్ తీసుకుంటే ఈసారి జనసేన ఇనిషియేటివ్ తీసుకుంది. ఈ తేడా గమనించండి. తర్వాత ఇక్కడ ప్రత్యక్ష రాజకీయాలను ఇష్టం గమనిస్తే ఒక నెగసి కలిగిన తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల అనుభవం కలిగి 45 43 ఏడు నాకు తెలిసింది ఈ 43 ఏళ్ల ప్రస్థానంలో 1983 నుంచి చూసుకోగలిగితే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు కెన్ టేక్ ఎ డెసిషన్ ఫర్ 2 సీట్స్ అన్న దగ్గర ఈయన ఒక్కడే అమాయకుల్లో మిగిలి ఉన్నాడు పవన్ కళ్యాణ్. చేత ఈయన కూడా నేను కూడా రేస్లో ఉన్నానని 2 సీట్లు అనౌన్స్ చేసి చూపించాడు. అంటే డామినేట్ చేసిందంటారా 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనేది? సప్రెస్ చేసింది దీన్ని. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఓకే ఇట్స్ నాట్ దట్ ఆయన 2 సీట్లు కాతే 40 సీట్లు అయితే 80 సీట్లు కూడా అనౌన్స్ చేయొచ్చు. దేర్ ఇస్ నో అంబిగ్యూటీ ఇన్ ఇట్. బట్ ఇక్కడ మీరు నిశ్చితంగా గమనించవలసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉందంటే ముద్రగడ గారు, హరిరామ్ జోగే గారు, ఆ తర్వాత ఆంధ్రప్రభ పేపర్ అధినేత వీళ్ళ ముగ్గురు కూడా దే వాంట్ టు అలైన్ విత్ జనసేన అనే దగ్గర ముద్రగడ గారు 58 60 దగ్గర మొదలెట్టిన ఆయన 50కి కన్ఫైన్ క్యాండిడేట్ టు క్యాండిడేచర్ని అనౌన్స్ చేసుకోగలిగాడు జనసేన తరఫున. అండ్ వేరాజ్ ముద్రగడ గారు మన సామాజిక వర్గం నుంచి పెద్దపేట వేసుకోవడానికి ఎవరైనా అంటే ముఖ్యమంత్రిగా అన్న దగ్గర ఆయన చెప్పుకుంటూ క్లియర్గా వచ్చాడు. వేరాజ్ ఈయన 15 స్థానాలు ఇస్తారట 2 ఎంపీలు ఇస్తారని రాసిన దాంట్లో ఇవన్నీ నీటి మూటలేనా? వీళ్ళకందరికీ చిత్తశుద్ధి లేదా? లేకపోతే ఆయన పవన్ కళ్యాణ్ గారికి చెప్పినట్టు నేను తెలుగుదేశంతో పొత్తుకెళ్తున్నాను నచ్చని వాళ్ళందరూ కోవర్ట్లో దానికి జస్టిఫై చేస్తున్నారు. అంటే ఆయన ప్రాస్పెక్ట్లో అయితే ఈ పెద్దలు హరిరామ్ జోగే గారు కానీ ఆంధ్రప్రభ అధినేత గారు కానీ వీళ్ళందరూ కోవర్ట్లతోనే సమానం కదా. ఎందుకంటే వాట్ ఎవర్ దే గివ్ అన్న కన్సిడరేషన్స్తోనే ఉంటున్నాను అన్న దగ్గర చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఆత్మాభిమానాన్ని ఇంకొకసారి పునర్నమనం చేసుకుని ఏంది జరుగుతుంది అన్న దాని మీద ప్రక్షాళన కావాలి. ఎందుకు ఆయన కాంపిటెంట్ ఎనఫ్ అన్న దగ్గర ఆయన ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఆయన చేసిన వారాహి యాత్రలో వీళ్ళందరూ నాకు తగడం పగడం క్యాండిడేట్లు నేను ఈ రేస్లో నేను ఉన్నాను. ఇవాళ ఆల్రెడీ క్షేత్రస్థాయిలో వాళ్ళకి ఒక అంబిగ్యూటీ ఉంది. తెలుగుదేశం తరఫున అండ్ జనసేన తరఫున ఎవరు నిలబడతాం అన్న అనిశ్చితిలోంచి ఇవాళ మీకు ఇంకొక బాధ ఏంటంటే ఒక చంద్రబాబు నాయుడు గారి టీం ఒకటి ఉంది, లోకేష్ గారి టీం ఒకటి ఉంది. ఈ 3 ఉపద్రవాల్లో రేపొద్దున బీజేపీతో పొత్తులు అంటే ఎన్నిపోతాయి. ఇంత అన్సర్టనిటీ ఇంత అంబిగ్యూటీ వాళ్ళకి అవసరమా? పొత్తు అన్న ఒకే ఒక మాటకి కట్టుబడిన దానికి ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారే మెలోడౌన్ అవుతూనే ఉన్నారు కదా. ఇవాళ ఆయన ప్రవచనాల సారాంశం కూడా ఎస్ వీఆర్ కేటగారికలీ గివెన్ అన్ ఆపర్చునిటీ టు అలైన్ విత్ దెమ్ అన్న దగ్గర ఇన్స్టెడ్ ఆఫ్ అలైనింగ్ దే హ్యావ్ టేకెన్ మీ యాజ్ గ్రాంటెడ్. నాకన్నా ప్రొయాక్టివ్గా 2 స్థానాల్లో అనౌన్స్ చేసింది ఉంది. లోకేష్ గారు మాట్లాడిన దానికి కూడా నేను కౌంటర్ ఇవ్వచ్చు. కానీ అన్న దాంట్లో ఏం కనబడుతుంది మీకు? ఆల్రెడీ ఇక్కడ తెలుగు రాష్ట్రంలో జరుగుతున్న ఒక రాజకీయం ఎలా జరుగుతుందంటే 42 సంవత్సరాల ప్రస్థానం కలిగిన తెలుగుదేశం పార్టీ విషయం ఎక్కడా చర్చనీయాంశం కానివ్వకుండా పవన్ కళ్యాణ్ గారి విషయం చర్చనీయాంశం చేస్తున్నారు. అదంటే ఒక పెద్ద గీతను జరపడానికి ఇంకో గీత గీసి అక్కడ చర్చలో లైమ్లైట్లోకి వచ్చిన తదనంతరంలో ఈ 2 మీద చర్చ కాకుండా ఇవాళ సడన్గా షర్మిల గారిని పారాచూట్ వేసి దింపారు. ఈవిడ మీద చర్చించే కార్యక్రమానికి తెరలేపారు. ఈ రాజకీయాల్లో వీళ్ళందరూ ఎక్కడ చర్చకి అందని అంశం కింద పరిగణలోకి వస్తున్న దగ్గర వీళ్ళు ఉనికిని చాటుకోవడానికి చేస్తున్న రాజకీయాల కింద పరిగణలోకి ఆవిడే అందరినీ చర్చలోకి తీసుకొస్తున్నారు. తీసుకొస్తారు. ఏం చేస్తారు ఇప్పుడు? ఖాళీగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు?
వాళ్ళ మీద ఇల్లు మీద పితూరులు చెప్పుకొని తిరుగుతుంటారు. ఆ పితూరులు చెప్పే కార్యక్రమంలో వీళ్ళు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లోనే ఉంటారు. వీళ్ళు ఎంతసేపు చూడండి, ఎంతసేపు అంత పెద్ద ఇన్నాళ్ళ లెగసీ కలిగిన ఆ పార్టీలో మా పార్టీ ఈ విధంగా పొత్తు పెట్టుకుంటోంది. ఉభయ గోదావరి జిల్లాలో క్షేత్రస్థాయిలో మీ అందరం సమన్వయపరుచుకుని ఆ ఓటు బ్యాంకుని స్థిరీకరించుకుంటాం అన్న కోణంలో ఎక్కడే చెప్పట్లే. ఎంతసేపు వాళ్ళ మీద వ్యక్తిగత హననానికే పరిమితం అవుతాయి ఈరోజు పార్టీలు అన్నీ చూసుకోవాలంటే. పాలసీ మ్యాటర్ మీద ఎక్కడైనా డిఫర్ అయ్యి డిస్కషన్ ఎక్కడైనా చూసావు నువ్వు? ఓ సీనియర్ జర్నలిస్ట్వి, 4-5 ఛానళ్ళు చేసి వచ్చిందని నీకు క్లియర్గా తెలుసు. ఎక్కడైనా పాలసీ మ్యాటర్ మీద ఈరోజు దగ్గర డిఫర్ అవుతుందా? పాలసీ మ్యాటర్ అందంగా ఫుల్ స్టాప్. ఇవాళ మీకు మహానుభావుడు రామారావు గారు పార్టీ పెట్టారు 1983లో తెలుగుదేశం. ఆయన ఆవిర్భావమే ప్రక్షాళన అన్నది ఎలా చేశాడంటే రాజకీయ ప్రక్షాళన. ఇవాళ నిరంతరం కాంగ్రెస్ సాయంలో పడుతున్న మానసిక సంఘర్షణకు ఒక సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో వచ్చాడు. అంటే ఏంటి? కిలో 2 రూపాయల బియ్యం. అండ్ ఉదాహరణకి పక్కా ఇల్లు ఇవాళ లింగంపల్లి దీని దగ్గర గచ్చిబౌలి ఇట్లో పక్కా ఇల్లు కట్టించిన దగ్గర ఇవాళ అవన్నీ ఏఎంబి మాల్ అవన్నీ అయ్యాయి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మీరు గమనిస్తే చేనేత వస్త్రాలు ఇచ్చిన ఉదంతుల్లో ఇలాంటివన్నీ ఐడియాలజీ వచ్చిన దగ్గర ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ ఇవాళ ఎవరైనా అమ్మ కిరణ్మయ్ ప్రసాద్ గారిని ఒకసారి అడుగమ్మా, ఆయన ఏమైనా ఐడియాలజీ చెప్తుందేమో. ఇవాళకి కూడా పొత్తులు దాని ఆవశ్యకత. అండ్ కార్యకర్తలు ఎన్నిసార్లు ఎంతమంది మనోభావాల్ని ప్రతిసారి గాయపరుచుకుంటూ క్షేత్రాలను పనిచేయాలి. ఇవాళ వాళ్ళు పార్టీ ప్రస్థానంలో బీజేపీ తెలుగుదేశం నుంచి మొదలైన దగ్గర తదనంతరం కమ్యూనిస్టులు, తర్వాత బీఎస్పీ పార్టీ అగైన్ అలైన్డ్ విత్ బీజేపీ అండ్ ఆల్ ఆఫ్ సడన్ అగైన్ తెలుగుదేశం అలైన్మెంట్లో ఎక్కడైనా క్లారిటీ ఉందా? ఆ క్లారిటీలోంచి ఇవాళకి కూడా ఆ ఎయిర్ క్లియర్ చేయడానికి ఇంకా చిన్నపిల్లల మనస్తత్వంలాగా నాకు ఇంకా చూసారా నేను సమన్వయపరుచుకుంటున్నాను, సంధానపరుచుకుంటున్నాను, లోకేష్ గారు నన్ను అంత మాట అన్నా సరే నేను ఇంకా సంధానపరుచుకుంటున్నాను, కానీ నా ఉనికిని నేను చాటుకోవడానికి ఈ విధంగా నేను వస్తాను అన్న దాంట్లో ఏంటిది? ఒక్కసారి మనం జనసేన కిరణ్మయ్య గారితో మాట్లాడదాం. ఒకసారి కిరణ్మయ్య గారు చెప్పండి, ఏమిటి మరి పొత్తు? ఇంతకుముందు చూశారు కదా, రామచంద్రరావు గారు మాట్లాడిందంతా విన్నారు, ఏమిటి మీ రియాక్షన్? ఇది అంటే వాళ్ళు ఏ కారణంతో పొత్తుని, అంటే వాళ్ళు ఏ కారణంతో ఆ క్యాండిడేట్ ని అనౌన్స్ చేశారు అన్నది వాళ్ళే చెప్తున్నారు. అక్కడ ఒత్తిడి ఉండడం వల్ల, ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండడం వల్ల మేము ముందుగానే సిట్టింగ్ ఎమ్మెల్యేకి మాట ఇచ్చాం కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేని మేము ఆ రోజు అనౌన్స్ చేస్తాము అని చెప్తున్నారు. ఇక్కడ సార్ అనలిస్ట్ గారు ఒక మాట చెప్తున్నారు, ఈయనకి విధి విధానాలు ఉన్నాయా, ఈయనకి పాలసీ ఉందా అని అడుగుతున్నారు, సిద్ధాంతాలు ఉన్నాయా అని అడుగుతున్నారు. 2 నెలలు ఎలక్షన్ పెట్టుకుని ఈయన సిద్ధాంతాలు ఈ రాష్ట్రంలో. కిరణ్ ప్రసాద్ గారు, మీ ఫ్రేమ్ సరిగ్గా లేదండి, పెద్దగా విజిబిలిటీ లేదు కొంచెం. నేను మేడం చెప్తుంది కూడా ఏంటంటే ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతాన్ని అలైన్ చేసుకుని వేరే పార్టీతో ఈ సైద్ధాంతికంగా మేము వీళ్ళతో కన్వే అయ్యి ముందుకెళ్తున్నాం అన్న దగ్గర భిన్నాభిప్రాయాలే ప్రతి నిమిషం కదా. ఇదే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న రాష్ట్ర ప్రయోజనాలు అన్న దగ్గర 2014 ప్రస్థానంలో ఈ 3 పార్టీల సమన్వయ పోరాటంలో రాష్ట్ర ప్రయోజనం ఒకటి పరిరక్షించినప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పు కూడా వాళ్ళ దగ్గర ఉంది కదా, 23-1. అండ్ ఇవాళ తదనంతర పరిణామాలు ఇవాళ మళ్ళీ మేము పొత్తుకొస్తున్నాం అంటే కన్సిడరేషన్స్ ఎక్కడి నుంచి ఉంటాయి? సైద్ధాంతిక విభేదం వల్ల కదా వాళ్ళు విభేదించుకుని బయటకు వచ్చారు. ఇవాళ కూడా సైద్ధాంతిక విభేదంలో రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ దగ్గర వీళ్ళ కంట్రిబ్యూషన్స్ ఎక్కడ ఉన్నాయి? ఏమిటంటే ఆ టైంలో అంగళ్ళు అల్లర్లప్పుడు అరెస్ట్ చేశారు కదా, అన్యాయంగా చేశారు కాబట్టి నా మద్దతుగా ఆ టైంలో నేను వెళ్ళి కలిసి మద్దతు ఇస్తున్నాను అన్నది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, అంగళ్ళలో చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చింది, దాని మీద అరెస్ట్ చేయలేదు. స్కిల్ డెవలప్మెంట్ లోనే అరెస్ట్ చేశారు. అరెస్ట్ ఏదైనా కానీ స్టార్ట్ అయింది అక్కడే కదండి, స్టార్ట్ అయింది అక్కడే. అరెస్ట్ దీనికన్నా 3 ఏళ్ళ ముందు నుంచి పెద్దలు రామచంద్ర గారు అడుగు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 2014 ముందు నుంచి 15 జరిగిన పరిణామాలు 16 నుంచి జరుగుతున్న కంటిన్యూషన్. 2018లో ఆయన పైన ఉన్నటువంటి కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పుడు అగైన్ ఆయన అరెస్ట్ అవడానికి కారణమే అది. ఏంది అరెస్ట్ అవడానికి కారణం? స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాత్రమే ఆయన అరెస్ట్ చేశారు. మిగిలిన వాటిలన్నింటిలో బెయిల్ కన్సిడరేషన్స్ ఉన్నాయి. దాని మీద నేపాల్ నెట్టబడ్డాయి ఆఫ్టర్ బీయింగ్ ఇన్ టు ద జైల్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్. తదనంతర పరిణామాల్లో అంగళ్ళ కేసు ఇవన్నీ దాని మీద బెయిల్ వస్తూనే ఉన్నాయి. ఎక్కడో ఉన్నాయి. దాని మీద ఏదో తుండి కొడితే పొలరాలని ఆ కేసు విషయం ఎత్తుకొని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారంటే దానికన్నా బిగ్గెస్ట్ జోక్ ఇంకోటి ఉండదు. అంటే వాళ్ళ వాదన అది. ఏంది వాదన? అంగళ్ళకి ఆయనకి సంబంధం ఉంది? వాట్ వే ఈజ్ కనెక్టెడ్? ఒక పార్టీ రథసారథిగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆ పార్టీ విధి విధానంలో ప్రజల్లోకి తీసుకెళ్లే దగ్గర వాళ్ళకి వచ్చిన ఫ్రిక్షన్లో ఈయనకు వచ్చిన అంబిగ్యూటీ ఏంటి నాకు అర్థం కాదు. వాట్ వే ఈజ్ కనెక్టెడ్? పవన్ కళ్యాణ్ ఈజ్ వాట్ వే ఇన్ కనెక్టెడ్? ఆ రోజుకి కూడా పొత్తులో లేరు వాళ్ళు. పొత్తులో ఉండుంటే తదనంతర పరిణామంలో జైల్లో పెట్టిన 30 రోజు 40 రోజు అనుకుంటాను సంఘీభావం ప్రకటించిన ఉద్దేశంలోనే ఆయన పొత్తు ధర్మం నిర్వర్తించుకున్నాడు. ఇందులో అంగళ్ళ ఇష్యూ ఎక్కడ వచ్చింది? అంటే దేర్ ఆర్ క్రానికల్ ఇష్యూస్. అంటే కరెక్ట్ టైం చూసి ఆయన పొత్తులోకి వెళ్ళారు. దాని అవకాశవాద రాజకీయం అంటారు. అది అవకాశవాద రాజకీయాలకి తెరలేపుకుని ఆయనే చెప్తున్నాడు కదా, నాకు తెలుగుదేశం లేకపోతే నేను ఖచ్చితంగా గెలవలేను, నేను బీజేపీతో పొత్తులో పొత్తులో ఉండాల్సిందే. కనీసం 10 సంవత్సరాలైనా పొత్తులో ఉండాల్సిందే. అప్పుడు గానీ ఒక పొజిషన్ మధ్యలో 5 సంవత్సరాలు అది మరి క్షౌరం అయితేనే కానీ వివరం అవుతుంది అన్నట్టు ముందెందుకు తెలియలేదు అలాంటప్పుడు? 2019లో పొత్తు ధర్మాన్ని పాటించాలి కదా. ఇవాళ పొత్తు ధర్మం మాట్లాడే హక్కు ఎవరికి ఉంది? వాళ్ళకి. అక్కడ జనసేన మాట్లాడదాం. బ్యాక్ టు డిస్కషన్. ఈ రోజు మన టాపిక్ పొత్తులు కత్తులు. దీనికి సంబంధించి మనం కిరణ్ ప్రసాద్ గారితో మాట్లాడదాం, జనసేన నేత.
కిరణ్ ప్రసాద్ గారు చెప్పండి, మరి 2019 లోకేష్ గారు ఎక్కడికి ఎలక్షన్ వెళ్ళినా కానీ ఆయన చెప్తున్న మాట ఒక్కటే, 5 సంవత్సరాలు పూర్తిగా చంద్రబాబు నాయుడే సీఎం గా ఉంటారు అనేది. మీకే అభ్యంతరం లేదా? మరి పొత్తు వల్ల ప్రయోజనం ఏంటి మీకు? ఇది ఇద్దరు నాయకులు ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో వాళ్ళిద్దరూ డిసైడ్ చేయాల్సిన అవసరం అండి. అది ఎవరు సీఎం అవుతారు ఏంటి అన్నది కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే, మనం 2019లో 6% ఓటింగ్ తో మాత్రమే మనం గెలిచాము. ఒక్క ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయారు. కాబట్టి మనకు బలం లేదు. కాబట్టి ముందు మనం మన నియోజకవర్గాల్లో మన బలం చూపించి మనం ముఖ్యమంత్రి స్థానం ఇమ్మని అడగడానికి అర్హులు అని అన్నారే తప్ప, నేను ఏ రోజు ముఖ్యమంత్రికి అనర్హుణ్ణి అని ఏ రోజు చెప్పలా. పిఠాపురం సభలో గానీ ఇంకే సభలో అయినా, వారాహి సభలో ఆయన చెప్పినప్పుడు నేను ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాను అని చెప్పారు. అది లోకేష్ గారు ఎందుకు అనౌన్స్ చేస్తున్నారు అన్నది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. అంతే తప్ప ఇది చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారు కూర్చుని సహృదయ వాతావరణంలో మంచి వాతావరణంలో కలిసి డిసైడ్ చేయాల్సిన అంశమే తప్ప లోకేష్ గారు మరొకలో నిర్ణయించాల్సిన అవసరం కాదు. ఇంకొక విషయం వస్తే, ఈ రోజున 2019 ఎలక్షన్ లో 151 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు ఈ రోజు పరిపాలన ఎలాగుంది? ప్రతిపక్ష నాయకులు నా రోడ్డు మీద నడవగలిగిన పరిస్థితి ఉందా? ఏదైనా ఒక ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రతిపక్ష నాయకులు రోడ్డు మీద నడవనిస్తున్నారా? సెక్షన్లు తీసుకొచ్చి 30 సెక్షన్ తీసుకొచ్చి హౌస్ అరెస్టులు హోటల్ అరెస్టులు చేస్తున్న పరిస్థితి ఉందా? ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి ఏముందండి? సంక్షేమం అనుకుంటే రాష్ట్ర అభివృద్ధి ఏం చేశారు? ఈ రోజు ఏదైనా చేశారా? అమ్మఒడి పథకంలో గానీ, లేదంటేనేమో మహిళలకి చేయూత పథకంలో కానీ, ఏ విద్యార్థులు ఏ పథకాల్లో ఏ మీటింగ్ లో చూసినా, పబ్లిక్ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వాళ్ళకి ఉపయోగపడేలా ప్రొడక్టివ్ గా ఏ రోజైనా మాట్లాడారా? మినిస్టర్లు ఒక్క రోజైనా ఐటీ మినిస్టర్ గానీ అభివృద్ధి అంటే జిఎస్డిపిలో వాళ్ళు #1 ర్యాంక్ లో ఉన్నాం మనం. ఆంధ్రప్రదేశ్ #1 ర్యాంక్ లో ఉందాం. 22వ ర్యాంక్ లో ఉండేది జిఎస్డిపిలో. దేంట్లో అండి? జిఎస్డిపిలో నేను మీరు ఇచ్చింది కదా, హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. దాంట్లో జిఎస్డిపిలో #1 ఉన్నాం. అంటే మన ప్రమాణాలు పెరగకపోతే ఎక్కడి నుంచి వస్తాం? ఉత్పాదక రంగంలో అట్లా ఉన్నాం. విద్యా వ్యవస్థలో ఇవాళ మీరు చెప్తున్న దాంట్లో ఇవాళ కేరళను అధిగమించి లిటరసీలో #1 రాష్ట్రంగా ఉంది. ఎక్కడ ఉన్నాం మనం? ఎక్కడున్నారండి ఈ రోజు? కాదు, మీరు మాడుతున్న దాంట్లో ఎక్కడ ఉన్నాం? మీరు భూమి మీద ఎందుకు నడుస్తున్నారు? కార్లలో తిరుగుతున్నారు కదా మీరు. అమ్మఒడి ఇద్దరికి ఇస్తామని చెప్పి ఈ రోజు కరెంటు బిల్లులు 100 యూనిట్లు ఫ్రీగా ఇస్తా అని చెప్పి 100 యూనిట్లు దాటిన తర్వాత అమ్మఒడి ఒకరికే చెందుతుంది, లేకపోతే ఇద్దరికి చెందుదని పథకాలు పెట్టింది ఎవరండి? ఈ రోజు కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కలిగేలా చేసింది ఎవరండి? ప్రధాన మౌలిక దాని మీద మీ ఉద్యమాలేవి. ఇవాళకి 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచితే అపోజిషన్ పార్టీ ప్రజల తరఫున చేసిన ఉద్యమాలేవి, గౌరవాలేవి. ఖచ్చితంగా ఉద్యమాలు ఎప్పుడు 8 సంవత్సరాలు 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచితే ప్రతిపక్షాలు ప్రజల తరఫున ఒక్కసారి కూడా లేరు. వీళ్ళంటే ప్రజల తరఫున అంటే ఏం చేయాలి? ట్యాక్సులు మనం కడుతున్నాం. హౌస్ అరెస్టులు చేశారు, హోటల్ అరెస్టులు చేశారు. కేవలం ఒక జనవాణి అనే కార్యక్రమం పెట్టుకోవడానికి బయటకు వస్తే ఆయన హోటల్ అరెస్టులు చేశారు. అంత అరెస్టులు చేసి 2019లో ఈయన పాదయాత్రలు చేసిన 14లో తండ్రి ఆయన అరెస్ట్ చేయలేదమ్మా, నిర్బంధించారు. మిగిలిన జన సైనికులను అరెస్ట్ చేశారు. నిర్బంధించాల్సిన అవసరం ఏమో. నిర్బంధిస్తే ఆ రోజు అర్ధరాత్రి ఉద్యమం చేయలే కదా, తలుపులు కూడా తీయలే కనీసం. ఆయన మీలాంటి నాయకులను అరెస్ట్ చేస్తుంటే లోపల బంధించుకుని ఉన్నాడు. ఒక్క నిమిషం జానీ బేగం దగ్గరికి వెళ్దాం. జానీ బేగం గారు చెప్పండి. నమస్తే మేడం, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి అలాగే బీఆర్కే న్యూస్ చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. చెప్పండి, మరి టీడీపీ జనసేన పొత్తు అంటే ఆ పొత్తు ధర్మాలు పాటిస్తున్నారా, పాటించట్లేదా? మీరేమంటారు? పొత్తు ధర్మాలు పాటిస్తున్నారనే చెప్తాను మేడం. పొత్తు ధర్మాలు పాటిస్తే ఎవరికి వాళ్ళు ఇలా అనౌన్స్మెంట్స్ చేసుకోరు కదండి. పొత్తులో ధర్మంగానే అనౌన్స్మెంట్ చేస్తున్నారు. మీరు కాదని ఎలా చెప్తారు? ఈ రోజు నేను ఈ డిబేట్ లో రావడానికి అవసరం ఏంటి? అసలు మనం పొత్తులో ఉన్నాము, జనసేన గాని టీడీపీ గాని మన పొత్తులో ఉన్నప్పుడు ప్రజలకి తెలియజేయాలనే ఒక విషయంతోనే నేను ఈ రోజు మనం డిబేట్ లో ఈ రోజు ఈ టాపిక్ ఏమైనా ఉందండి? పొత్తులో ఉండి మనము జగన్ విముక్తిగా రాష్ట్రం చేయాలని చెప్పి పొత్తులో ఉండి రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు వెళ్తా ఉంటే ఈ రోజు ఈ చిన్న విషయాలని వైసీపీ పార్టీ చింపి చాటంత చేసి ఏదో చేస్తున్నారు అని చెప్పి ట్వీట్లు చేసేంత అవసరం ఉందా? ఇంట్లో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వం ఈ రోజు ఏదో ట్వీట్లు చేసేసి మీరు అది అంటే
అసలు మీకు పరిపాలనే చేతకాక ఈ రోజు ఇంట్లో చెప్పుకోవడం చేతకాక వేరే పార్టీ ఏం చేస్తున్నారని చెప్పి గుంట నక్కలుగా మీరు ఎదురు చూస్తున్నారా? అంటే మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి ప్రశ్నించాలి. మేము పొత్తుల్లో ఉన్నామా లేదా అని చెప్పి మీరు ఎలా చెప్పగలుగుతారు? పొత్తుల్లో ఉండే మా నారా చంద్రబాబు నాయుడు గారు పొత్తు చెప్పారు. ఏర్పాటు అదే చేసిందే పొత్తులో వాళ్ళు కదమ్మా. ఉండి మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా, ఏదో ఒక పేరు పెట్టి బలవంతాన్ని పవన్ కళ్యాణ్ గారిని పొత్తు పెట్టుకునేలా చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ మీరు మీ పొత్తు మళ్ళీ మమ్మల్ని ఎడదీస్తారా ఏంటది? నాకైతే అర్థం కావట్లే. మీరు ఇవాళ ఆయన అధికారం దింపడానికి దేనికి అన్న దాని మీద మీరు మాట్లాడకుండా మాకు అధికారం కావాలి కాబట్టి ఆయన దిగిపోవాలన్న కాన్సెప్ట్ లో మాట్లాడతారు మీరు. మీరు ఎలా చెప్తున్నారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు చూస్తుంటే కనబడలేదమ్మా మీకు? ఏం మాట్లాడుతున్నారు? बेगम जी आप वही देख रहे हैं ना, और दूसरा तो कुछ होता ही नहीं ना. आपको खाली पावर चाहिए पवन कल्याण साहब को और चंद्रबाबू नायडू साहब को, इसके अलावा कुछ भी नहीं है ना. For the sake of policy matters, DDO people are different. జగన్మోహన్ రెడ్డికి ఏం Policy కావాలి? matters పరిపాలన మీద కావాలా? differ అవుతున్నారా అని అభివృద్ధి మాట్లాడుతున్నా. కావాలా? అది తప్పని కావాలని చెప్పే మాట్లాడతారు కదా మీరు. ఈ రోజు మీరు 8 అధికారంలోకి సార్లు వచ్చింది. విద్యుత్ ఛార్జీలు పవర్ పెంచే కావాలని కదా ప్రజల తరఫున వచ్చింది మీరు ఈ రోజు. పోరాటం చేశారంటే లేదు. పవర్ వాళ్ళు కావాల్సింది చెప్తున్నారు. ఎవరికి? లేదండి, ఈ చంద్రబాబు రోజు మన నాయుడు గారికా? టాపిక్ పొత్తులు ఆంధ్ర కత్తులు. రాష్ట్ర ప్రజలందరూ సో, గమనిస్తున్నారండి. జనసేన పవర్ టీడీపీ కోసం పొత్తుకు సంబంధించి ఆయన స్టిక్ అవుతా ఉంది. గత ఎన్ని సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఇవాళ పవన్ ఉన్నారు కళ్యాణ్ నారా గారు చెప్పినది చంద్రబాబు నాయుడు గారు. పొత్తు ఆయన ధర్మాన్ని నేను పవర్ ఒక్కనే కోసం నిర్వర్తిస్తున్నాను, ఏం నిర్వర్తించట్లే. ఆశలేదు. కానీ అలాగే నేను పవన్ కూడా కళ్యాణ్ పొత్తు గారు ధర్మానికి కూడా విఘాతం చెప్తాను, కలిగించే ఆయన పవర్ కోసం చేస్తాను. ఎప్పుడు కూడా ఆశపడలేదు. పొత్తులతో జగన్ విముక్తి రాష్ట్రంగా చేయాలి, వాళ్ళకి అదే అభివృద్ధి ఎందుకు? చెందాలి, మీ రాష్ట్రం అధికారం అభివృద్ధి చెందాలి, కోసమేనా? సంక్షేమం అందాలి, మహిళలపై జరుగుతున్న అత్యాచారాల్ని మొత్తాన్ని ఖండించాలని చెప్పి ఆయన పొత్తులోకి వచ్చారు. అలాగే స్వాగతం పలికే కూడా పొత్తులోనే ఉంటాము. ఈ రోజు ఈ చిన్న విషయానికి చిన్ని చాటంతా చేసి హంగామా చేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరేదో ఈ చిన్న విషయాన్ని తీసుకొచ్చి ఏదో చేయాలని చెప్పి చూడటం కూడా చాలా దారుణం. ఇందులో చిన్న విషయం ఏం లేదు. పవన్ కళ్యాణ్ అమాయకత్వంతో మీరు ఆడుకుంటారు. జానీ అంతకన్నా బేగం గారు, జానీ బేగం గారు, ఇది మీరే మీరు చాలా చెప్పండి, చిన్న చెప్పండి. విషయంగా చెప్తున్నారు. ఇది ఏమాత్రం చిన్న విషయం కాదు. శ్రేణుల్లో ఎలాంటి నిరుత్సాహం నెలకొంటుంది అనేది మీకు అర్థం కావట్లేదా? మీలాగా చీకటి పొత్తులు పెట్టుకొని మీ అధికారం కోసం, అలాగే సీట్ల కోసం, అప్పుల కోసం ఇలాంటి చీకటి పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరము ఈ వైసీపీ ప్రభుత్వానికి ఉంటుందేమో కానీ జనసేన టీడీపీ పార్టీకి ఉండదు. మా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సభలో కూడా ముందల మన జనసేన పార్టీ గురించి చెప్తారు, అలాగే మన జానీ టీడీపీ బేగం పార్టీ గారు. గురించి కూడా చెప్తాడు. జానీ బేగం గారు. రాజకీయ అనుభవంతో ఆయన ఈ రోజు జానీ బేగం గారు, మీ వివరణ బాగానే ఉంది, కానీ క్వశ్చన్ అది కాదండి. అదే ఫాలో అవుతూ మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, మాకు లేని అభ్యంతరం మీకెందుకు వస్తుంది అసలు? ఒక్క నిమిషం జానీ బేగం గారు, ఒక్క నిమిషం. మీరు చెప్తున్న ఆన్సర్ కరెక్టే, కానీ నేను అడిగిన క్వశ్చన్ అది కాదండి. చెప్పండి. అంటే మీ శ్రేణులేమి నిరుత్సాహం చెందవా ఇలా ఎవరికి మటుకు వాళ్ళు ఇలా ప్రకటన చేసుకుంటుంటే? రాజానగర్ లో పందుర్తి వెంకటేష్ గారు మొదలెడతారు. డిక్లేర్ గా ఆల్రెడీ వచ్చే తెనాల్లో నాదెండ్ల మనోహర్ గారు ఫస్ట్ టికెట్ ప్రకటించుకోగానే ఆల్పాటి రాజా గారు మెల్ల దండలేసుకుని తిరుగుతున్నారు. అధికారంగా డిక్లేర్ చేస్తాము. పాదయాత్ర చేస్తున్నారు. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఇంత ముందు పొత్తులో చెప్పుకున్న విధంగానే ఈ రోజు అక్కడ చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్పారు. ఫిబ్రవరిలోనే ఫస్ట్ వీక్ లోనే మన మరి అది చెప్పి పొత్తుకెళ్ళాలి కదా. ఇదిగా మనం చెప్పడం ఇంకోసారి మేము జరుగుతుంది. పొత్తుకెళ్తున్నాం, ఇప్పుడున్న మా చేతిలో ఉన్న 18 స్థానాలు కాకుండా మిగిలిన వాటి మీద అని మాట చెప్పి వెళ్ళాలి కదా. మీరే అనిశ్చితి అది లేపారు. పొత్తులో భాగంగా వాళ్ళు లోకేష్ గారు ఇచ్చిన చెప్తారు. ఇంటర్వ్యూలో మీరు ముఖ్యమంత్రి పొత్తు కానే కాడు, చేయడానికి చంద్రబాబు ఆ గారే పార్టీ ముఖ్యమంత్రి అని పొత్తు చెప్పాడు. ఉంటుంది. అన్ని మీరు మీరే చెప్పి ప్రశ్నించడానికి కొత్త ధర్మం పాటిస్తున్న పార్టీ ఎవరికి జగన్మోహన్ రెడ్డి చెప్పాలండి? ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? పొత్తు పెట్టుకుంటున్న జనసేన పార్టీకి 18 తప్ప మిగిలినది 175 మైనస్ 18 పొత్తు. అది మాట్లాడాలి కదా. అది కూడా మాడకుండా చెప్పలేదు అని మీకు తెలుసా? ఆ, వీళ్ళిద్దరి మధ్యన చర్చ జరగలేదని మీకు ఇవాళ మీ తెలుసా? పవన్ అమ్మా అధినేత ఒక్క నిమిషం అండి. అమ్మ ఒక్క కిరణ్ నిమిషం. ప్రసాద్ గారు, మీకు తెలుసా? ఇవాళ మీ పవన్ కళ్యాణ్ గారే పొత్తు ధర్మానికి కట్టుమా. మీరు ఒక్క నేను నిమిషం. గెలిచిన సీట్ లో అనౌన్స్ చేశారు, అది చదువును అన్న మాట కూడా లేదు. ఆయన 2 అదే అనౌన్స్ చేశారు క్వశ్చన్ మనం కాబట్టి రామచంద్రరావు గారిని అడుగుదాం. ఇవాళ రామచంద్రరావు కళ్యాణ్ గారు. అనౌన్స్ చేశారంటే మీరు పూర్తిగా మీటింగ్ లో ఉండి రామచంద్రరావు గారు, మీ ఆన్సర్ ఏంటండి? అమ్మ ఆ మీటింగ్ సానుకూల పరిస్థితి ప్రవచనాలు ఏంటి? మేము విన్నాం, వినే మాట్లాడుతున్న రెస్పాండ్ అయ్యి. ఒక్క నిమిషం అండి ప్రసాద్ గారు, ఆ క్వశ్చన్ రామచంద్రరావు గారిని అడుగుతాం. చెప్పండి రామచంద్రరావు గారు, ఆశావకుల పరిస్థితి ఏంటి? మీ పార్టీ గాని జనసేన పార్టీ గాని ఇలా లేట్ అయ్యే కొద్ది ఇప్పుడు 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 అది కాదండి. రాజోల్లో జనసేన పార్టీ క్యాండిడేట్ గెలిచాడు. రాపాక వరప్రసాద్ గారు గెలిచారు. రాపాక వరప్రసాద్ గారిని వెళ్ళి వైసీపీలో గెలిచారు. మరి దానికి ప్రసాద్ గారు సరైన సమాధానం చెప్పండి. ఎందుకంటే గెలిచిన దానికి ఆయన వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు. ఆ ఉద్దేశం మీద పవన్ కళ్యాణ్ గారు రాజోలు తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే మండపేట గురించి చెప్తున్నారో అదే రాజోలు ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. అదే రకంగా మీకు చిన్న సబ్మిషన్ మీరు చెప్పినట్టుగా
పెందుర్తి వెంకటేష్ గారు అక్కడ ఇన్ఛార్జిగా లేరు. మన రాజానగరంలో మన రాజానగరంలో పెందుర్తి వెంకటేశ్వర ఇన్ఛార్జిగా లేరు. వేరే బొడ్డు వెంకటరమణ గారు ఇన్ఛార్జిగా వేశారు మన మధ్య రీసెంట్ కానీ. అయితే అక్కడ కూడా రాజానగరంలో కూడా అక్కడ కూడా రెండు సీట్లు కూడా ఇవాళ ఈ రోజు అనౌన్స్ చేశారు. అది మేము తప్పుపాటు, ఎందుకంటే వాళ్ళిద్దరూ కలయిక ఉంది. కలయికలో భాగంగా కొంచెం ఒత్తిడిలో భాగంగానే చెప్పాను. రాజోలు డెఫినెట్గా వాళ్ళ సీటే కాబట్టి వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు. మనం ఏం కాదనిలేము. మన మండపేట సీటు మాది 3 సార్లు గెలిచినట్టు జోగేశ్వరరావు గారు లోకల్ ఎమ్మెల్యే కాబట్టి మేము అనౌన్స్ చేసుకున్నాను. మా చంద్రబాబు గారు అనౌన్స్ చేశారు. ఇందులో పెద్ద కాంట్రవర్సీ ఏముందండి? ఇందులో పెద్ద కాంట్రవర్సీ లేదు, పొత్తులు లేదు, కొత్తులు ఏమీ లేవండి. అన్ని సమయంగా ఉన్నాయి, సవ్యంగా సాగుతుంది. రేపు రాబోయే టైంలో కలిసి వెళ్తారు. త్వరలోనే అన్ని కూడా సీట్లు ఏ ప్రాంతాల్లో ఎవరికి ఇవ్వాలో అన్ని అనౌన్స్ చేస్తారు. రాజోలు అనౌన్స్ చేసిన రాజానగరం కూడా పెందుర్తి వెంకటేష్ గారు ఇప్పుడు చెప్పండి రామచంద్రరావు గారు. లేరండి. ప్రసాద్ గారు పెందుర్తి వెంకటేష్ గారు ఇక్కడ ఇన్ఛార్జిగా లేరు. ఇన్ఛార్జ్ లేకపోతే లాస్ట్ టైం దీనికన్నా 2014లో గెలిచిన ప్రసాద్ గారు పెందుర్తి వెంకటేష్ మొత్తం డబ్బులు పంచుతామని చెప్పి డబ్బులు ఇవ్వని క్యాండిడేట్ ఎన్ని చెప్పాలి ఆయన గురించి? గెలిచిన క్యాండిడేట్ ఒప్పుకుంటున్నాను. అదే చెప్తున్నాను. 2014లో గెలిచిన క్యాండిడేట్ 14లో గెలిచారు. చెప్పిన వ్యక్తి, డబ్బులు ఇవ్వని వ్యక్తి అని తెలుసు నాకు. చెప్పమంటారా ఇంకనా? మీరు చెప్తున్నా రాజోలు కూడా ఏం చెప్తారండి? ఇప్పుడు మీరు జనసేన క్యాండిడేట్ తీసుకెళ్ళి మీ పార్టీలో పెట్టున్నారు ప్రసాద్ గారు. అదే నేను చెప్తున్నాను. రాపాక ప్రసాద్ గారు వైఎస్ఆర్సీపీ టికెట్ అడిగినప్పుడు నేను మాట చెప్పను ఆయన చెప్పే కథకి అక్కడ సిట్టింగ్ అతనికే ఇచ్చుకున్నాడు. అక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ పర్సన్ ఓడిపోయిన అతనికి. ఈయన ఎప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ వాదే. ఒక ముఖం కావాలో పార్టీకి అని చెప్పిన దాంట్లో వచ్చిన రాపాక ప్రసాద్ గారు అక్కడికి మీకు ఇవాళకు కూడా ఆయనకి ఎంపీ స్థానానికి పంపిస్తే నాకనే ఎవరైనా తగడం పగడం గారు ఉంటే ఇచ్చుకో టికెట్ కావాలంటే కూడా ఛాలెంజ్ చేశాను నేను జగన్మోహన్ రెడ్డి గారికి. సో అక్కడ మీకు తెలియని విషయం కాదు. రాపాక వరప్రసాద్ యొక్క ఇండివిజువల్ వైబ్రేషన్స్ అప్పులో సప్పులో చేసుకున్న కాక్టర్ రంగంలో ఎలా పనిచేస్తున్నాడో అందరికీ తెలుసు. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి మన అందరికన్నా ఎక్కువ తెలుసు. సముచిత స్థానం లేదన్న ఏకైక అంశంతోనే ఆయన బయటికి వెళ్ళాడు. అది మీకు ఇంకా పెద్దలు మీకు ఇంకా బాగా తెలుసు. మళ్ళీ ఏంటి సార్ వాళ్ళ సీట్ అన్నది మీరు అండర్లైన్ చేస్తే నాకు నచ్చలేదు. ఎందుకంటే ఇవాళ రాజోల్లో తెలుగుదేశం ఏ విధంగా ప్రాతినిధ్యం ఉందో నాకు తెలుసు. వైఎస్ఆర్సీపీ నిజంగా ఢీ కొట్టాలంటే తెలుగుదేశానికే సామర్థ్యం ఎక్కువ ఉంది. నిజంగా రాపాక వరప్రసాద్ గారిని ఎదుర్కోవాలంటే అలాంటి దగ్గర మీకు ఫస్ట్ కూర్చున్న స్థానాల్లో మా బలం ఎంత మీ బలం ఎంత అని వ్యక్తిగతంగా బేరీజీలు వేసుకున్న తర్వాత పొత్తు పెట్టుకున్న తర్వాత ఎవరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు ఆ విషయాలు. క్షేత్రస్థాయిలో నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు పిలుచుకుని ఇప్పుడు దీనికన్నా ముందు ప్రిపరేషన్ లేదంటున్నాను. ఈ ప్రిపరేషన్ లేని నిస్సాయ స్థితిలో మీలాంటి వ్యక్తులు ఎప్పటి నుంచో అనుభవంతో ఉండి అక్కడ నియోజకవర్గం మీద పట్టు ఉన్న వాళ్ళకి నోట్లో మట్టి కొడుతున్నారు. ఇది గమనించండి. ఇక్కడ బలవంతంగా తెచ్చుకొచ్చి ఒక పొత్తు అన్న దాంట్లో వాళ్ళ సైడ్ నుంచి క్లారిటీ లేదు, మీ సైడ్ నుంచి లేదు. చెప్పండి. అన్ని తెలుసు మీకు తెలియదని ప్రసాద్ గారు మాకు అక్కడ జనసేన పార్టీ గెలిచింది. ప్లానింగ్ అబ్సల్యూట్లీ జీరో. ఆయన రాజకీయ విశ్లేషకుడు కంటే కూడా వైసీపీ లీడర్ గా అయిపోయింది కదా. ఆ మాట అనేస్తే హ్యాపీ, మీకు సంతోషం. క్షేత్ర స్థాయిలో మీరు పనిచేస్తున్న విధానం నాకు కావాలి. క్షేత్ర స్థాయిలో మీ నియోజకవర్గ పట్లు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రల పరంగా 5 యాత్రల్లో క్యాండిడేట్లు అనౌన్స్ చేసి అంబిగ్యూటీ లేదు. ఇవాళ మళ్ళీ కార్యకర్తలు పార్టీ నిర్ణయం అండి. అది మీరెవరు పార్టీ నిర్ణయాలు తీసుకుంటది. పార్టీలో భావ వ్యక్తీకరణ కూడా లేదని చెప్తున్నాను. భావ వ్యక్తీకరణ ప్రకటిస్తే నేను కోట్ల కింద అభివర్ణిస్తాను మీ అధినాయకుడు చెప్తుంటే ఏం చెప్పాలి మీకు? వీళ్ళు ఏదో జరుగుతుంది ఆంగన్ బింగా అని చెప్పారంట. ఇలాగ చేతగాక ప్రభుత్వాన్ని ఏలడానికి 151 సీట్లు ఇచ్చినా కూడా చేతగాక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఇంత దరిద్ర వ్యవస్థకి రోడ్లు చూసినా ఏ విషయం చూసినా కూడా మహిళలపై అత్యాచారాలు చూసినా దాడులు చూసినా ఇలాంటి రాజకీయ అనుభవం లేని ఒక ఖైదీని తీసుకొచ్చి నేరస్తుని తీసుకొచ్చి రాజ్యం ఈ జగన్మోహన్ రెడ్డికి మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, జగన్ విముక్తి రాష్ట్రంగా తీసుకురావాలని చెప్పి ఒక్కటే నినాదం ఎన్నిసార్లు ఒకటే చెప్తున్నారు. మీ 5 సంవత్సరాల పరిపాలనకి ప్రజలు మీకు విముక్తి ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల పరిపాలన విముక్తి ఏ ప్రాతిపదికన విశ్లేషకులు మీకు అన్ని తెలుసు, మీకు తెలియదని మేము చెప్పట్లేదు. కాకపోతే ఇప్పుడు మీరు సంతోషమా అలానే మేము చెప్పట్లేదు.
మీకు వైఎస్ఆర్సీపీ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి మేడం గారు అడిగారు. దాంట్లో మీకు సంతోషం మాకెందుకు సంతోషంగా ఉంటుందండి? మీకు మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరూ గమనిస్తున్నారు. ఈ వైసీపీ నాయకులు మీకున్న స్థాన బలం గురించి మాట్లాడుతున్నాను. క్షేత్రస్థాయిలో మీ నాయకులు పడుతున్న తపన గురించి మాట్లాడుతున్నా. అది మీకు నచ్చకుండా మేము పొత్తులోను అలాగే అనౌన్స్ చేసినా మాకు నష్టం లే, ఇళ్ళకి అనౌన్స్ చేసినా నష్టం లేదు, మళ్ళీ మీ అధినాయకుడికి నచ్చట్లే విషయం. అది మారుతూ మీకు ఎందుకు వస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఎక్కడా కూడా మరి రాజధాని లేని రాష్ట్రం ఎక్కడైనా ఎవరు చెప్పారు? అమరావతి రాజధాని మీకు నోరు తిరగట్లేనట్టుకుంది. అమరావతి రాజధాని గర్వంగా చెప్పండి. కోర్టు తీర్పు ప్రకారం అమరావతి రాజధాని, అది కూడా మీరు చెప్పడం నాట్లే. 1500 రోజులు అయిపోయింది చెప్పి రాజధాని గెలిచారు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఈ రోజు మన టాపిక్ అది కాదు, అమరావతి రాజధాని కాదు, పొత్తుల గురించి మన టాపిక్. దాని గురించే మాట్లాడదాం, దాని గురించి స్టిక్ అవుదాం. కానీ అమరావతి రాజధాని కోర్టు తీర్పు కూడా ఇచ్చిన తర్వాత కోర్టు తీర్పును కూడా శిరసావించకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుంది. ఓకేనండి, అవన్నీ అయినప్పటికీ కూడా మనం ఈ రోజు అమరావతి రాజధాని మాకు గర్వంగా చెప్పండి. ప్రసాద్ గారు పొత్తుల గురించి అవునండి, మేము అదే చెప్తున్నాం. చెప్పండి, మీరు రాజధాని లేని రాష్ట్రం అంటున్నారు. అదే నాకు అర్థం కాదు. రాజధాని రైతు గెలిచాడు అని చెప్పి మేము గర్వంగా చెప్తున్నాం. ఎక్కడికి గెలిచారు రాజధాని? మీరు ఎక్కడికి గెలిచారు? ఎక్కడికి గెలిచారు రాజధానిలో? అంత భూములు ఎక్కేసా ఒక్కడు కూడా గెలలే. ఎవరో ముఖ్యమంత్రి తెలియని సీజీఎంని గెలిపించుకున్నారు. ఆ రైతుల కోసం తప్పన పడిన ఆ శ్రవణ్ గారిని గెలిపించుకోలేరు. ఏం మాట్లాడుతున్నారు? ఏమన్నా ఏం అవగాహన లేకుండా ఏదో పడతాయి లేదండి. ఎందుకంటే మంది తెలుగుదేశం జనసేన ఎంతమంది పెట్టారు? మీరు కోర్టు గురించి మాట్లాడారు కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ అడగాలి. ఏం పాయింట్ అమ్మా? కోర్టు తీర్పు శిరసావించిన రాజాలకి వాళ్ళకి ఇదే చంద్రబాబు గారు రాష్ట్రపతిని కలిసి వచ్చి వాళ్ళకి అమరావతి రాజధానిని కన్ఫర్మ్ చేసిన కోర్టు బిల్లు విరమించుకుంది. ఏమి తెలియకుండా వస్తారు డిబేట్. ప్రసాద్ గారు కాదు, మీరు కూడా కోర్టు గురించి దాని ఆజ్ఞల గురించి శిరస వహించడం గురించి మాట్లాడుతున్నారు. ఒక పాయింట్ అండి. మరి 3 రాజధానుల గురించి కోర్టు చెప్పింది కదా, ఏం చెప్పింది? మరి ఎందుకు దాన్ని చెప్పింది? పాటించట్లేదు? ఏం చెప్పిందమ్మా? 3 రాజధానులు వద్దు, ఒకదానికి కట్టుబడి ఉండండి. ఆల్రెడీ ఎందుకంటే ఉన్నమా బేగం మేడం ఒక నిమిషం ఆగండి. 3 రాజధానుల బిల్లులు విరమించుకుంది ప్రభుత్వం. రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు ఇచ్చింది గౌరవ న్యాయస్థానం. అంటే ఆ రోజు అసెంబ్లీ స్థాయిలో తీసుకున్న నిర్ణయం శిరోధార్యం అని చెప్పింది. అంటే అర్థం ఏంటి? ఈ ప్రభుత్వం 3 రాజధానుల బిల్లు పెట్టింది, విరమించుకోవడం రైట్. అండ్ ఇన్ ద సేమ్ సినారియో కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అమరావతి రాజధాని చెప్పడం లేకపోతే నిర్ణయం చేయమంటారు. ప్రసాద్ గారు, ఓకే, కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఒక రాజధాని అయినా కట్టారా? పోనీ కట్టకుండా పరిపాలన రాజధాని అంటే విశాఖకు వెళ్ళిపోయి అక్కడ ఉంటున్నారు కదా, మొత్తం అక్కడే భవన నిర్మాణం అంతా జరుగుతుంది. ఏం తెలియని డిబేట్ చేయలేదమ్మా, తెలిసిన వాళ్ళతో డిబేట్ చేయొచ్చు. ఏం తెలిసి వైజాగ్ లో ఏం కట్టారు? ఉన్నాడు ఒక విషయం తెలియదు, ఎవరికేం మారుతున్నారు. వైజాగ్ లో సర్క్యూట్ హౌస్ ఉంటుంది గవర్నర్ ఉండడానికి. గవర్నరే కాదండి, ఉండమ్మా, ఆయనకు కూడా ఆయన వినాలి కదా ఒక విషయం. చెప్పండి. తుఫాన్లు వచ్చినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నాడు? చంద్రబాబు ఎక్కడ ఉన్నాడు? బస్సులో ఉండి పరిపాలించాడు ఆయన. ముఖ్యమంత్రికి ఒక నివాసానికి హుదూద్ తిత్లీ తుఫాన్ లాంటివి వచ్చినప్పుడు అడ్రస్ చేయడానికి గవర్నర్ బంగ్లాలాగే ముఖ్యమంత్రికి ఒక భవనం కడుతోంది ప్రభుత్వం ఆయనలో. గతంలో రామారావు గారి టైంలో కూడా అక్కడ కాటేజీలు కట్టారు. దేనికోసం? సందర్శనార్థం. రిషికొండను మొత్తం క్లియర్ చేసి భవన సముదాయం నిర్మించేస్తున్నారు. మరి గ్రీన్ ట్రిబ్యునల్ కానీ గ్రీన్ ట్రిబ్యునల్ ఎందుకు ఆక్షేపం ఇవ్వలేదు? సింగిల్ జడ్జి క్లియరెన్స్ ఎందుకు ఇచ్చింది? ఏం మాట్లాడుతున్నారు? ఇదే పొలిటిషియన్ సత్యనారాయణ గారు ఇసుక తప్పించారు, ఇసుక గ్రీన్ ట్రిబ్యునల్ ఇస్తారు 250 కోట్ల పెనాల్టీ ఏం మాట్లాడుతున్నారు? ఓకేనండి, డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. పొత్తులు కత్తులపై ఈ రోజు అంశం. సో దీనికి సంబంధించి మనం రామచంద్రరావు గారి దగ్గరికి ఒకసారి వెళ్దాం. రామచంద్రరావు గారు, ఎలాంటి కౌంటర్ ఇస్తారు? మరి ప్రసాద్ గారు చెప్తున్నారు కదా, కోర్టుల తీర్పులు ఏవి పాటించకుండా ఉంది టీడీపీ వాళ్ళ గవర్నమెంట్ లో అని అంటున్నారు. ఏమంటారు దీనికి సంబంధించి? కోర్టు తీర్పులు పాటించమని చెప్పట్లేదు. అమరావతి రాజధాని కోర్టు ఇచ్చిన తర్వాత రాజధాని లేని రాష్ట్రం అని మాట్లాడుతుంటే తప్పు. మీరు వక్రీకరించి ప్రశ్నిస్తే ఎవరికి సమాధానం ఉండదు. లేదండి, ఆయన విన్నారుగా, ఆయన దానికే కౌంటర్. చెప్పండి సార్. చెప్పండి రామచంద్రరావు గారు. ఇప్పుడు అమరావతి గురించి చెప్పాలంటే అమరావతికి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా మన విజయవాడ మధ్యగా ఉంటుంది కాబట్టి విజయవాడలో పెట్టాలని అసెంబ్లీలో చెప్పారు. ఇక చెప్పిన తర్వాత ఆయనకి ఏమిటో మరి ఎందుకు వచ్చిందో ఒక 3 రాజధానులు కావాలని చెప్పేసి చెప్పడం చేసేసారు. వైజాగ్లో పెట్టారు. ఋషికొండ ఏదైతే ఉందో దాన్ని 460 కోట్ల రూపాయలతో దాన్ని ఇల్లు భవనాలు కట్టేసారు, అక్కడ ఉంచారు. కోర్టులో తీర్పులు వచ్చినాయి, అన్ని తీర్పులు వచ్చినాయి. అమరావతి మన రాజధాని చెప్పారు. మన ఇండియన్ మ్యాప్లో కూడా అమరావతి రాజధాని చెప్పి ఉంది. దాన్ని మార్చడానికి ఎవరు సరిపోరు వాళ్ళు, దానికి పర్మిషన్ లేవు. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ మనం ఇవ్వాలి. అది జరిగే పని కాదు. అది అమరావతి రాజధాని
3 రాజధానులు అనే మాట అది అవాస్తవం. అనవసరంగా ఆయన 460 కోట్ల రూపాయలు కట్టి అక్కడ ఋషికొండని బ్రహ్మాండంగా ఉన్న ఋషికొండని పాడు చేసి అక్కడ బిల్లుని కట్టారు. దానికి సమాధానం చెప్పానండి. ఇదే మాట ఆయన ప్రగతి భవన్ అసెంబ్లీ సార్, సాక్షిగా ఒక మాట. అమరావతి ఉమ్మడి రాష్ట్రం నుంచి ఊడిపోయిన మనకి తెలంగాణలో దానికి విజయవాడ దాని సెంట్రల్ ప్రగతి ప్లేస్ భవన్ కట్టారు. ఇవాళ మనకి బట్టి విక్రమార్క గారు ముఖ్య సీతక్క ఉంటున్నారు లోపల. రాజధాని అని చెప్పి ఎవరు చెప్పలేదా? కాదన్నారు? ముఖ్యమంత్రి మీరు రేపు చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఆ బస్సుల్లో ఉండి పరిపాలించవచ్చు, దౌర్భాగ్యం లేదు. హ్యాపీగా ఏమండి పరిపాలించమండి అక్కడి నుంచి. అంటే ఏమంటారు? ఏది తుఫాన్లు వచ్చినప్పుడు? వైసీపీ రాదంటారా ఏమిటి మీరు? అది డివేట్ అయిపోతుంది టాపిక్ కదా. ఇక్కడ ఇప్పుడు ఏమండి అమరావతి అది గురించి కాదండి. మాట్లాడుతున్నారు. ఓ బిల్డింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు వైసీపీ రాదంటారా అంటే ఇప్పుడు లేదు మీరు ఇందులో దాని వైసీపీ రావడం సంబంధం ఏంది? అమర- ఇక్కడ కాంగ్రెస్ అమర- గవర్నమెంట్ అమర- వచ్చినప్పుడు బట్టి ఏమండి? విక్రమార్క గారు ప్రగతి ప్రసాద్ భవన్ గారు? కనబడట్లేదా? లేదండి. అది ప్రగతి భవన్ ఏమైనా కేసీఆర్ కోసం ప్రసాద్ కట్టుకున్నారా? ఇవాళ ప్రసాద్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు సర్క్యూట్ హౌస్ పోయి నీట్గా రుచుకొని మీకు ప్రసాద్ గారు. ప్రజలకి ప్రజాధనంతో కట్టింది. ఏ గవర్నమెంట్ ముఖ్యమంత్రి వచ్చినా ఉండడానికి ముఖ్యమంత్రి ఏ నివాస గవర్నమెంట్ యోగ్యంగా వచ్చినా ఉండాలని వాళ్ళు చెప్పాలి. అవును అది మీరు ఏ కూడా ముఖ్యమంత్రి చెప్పండి. శాశ్వతంగా ఏదైనా ప్రధాన రాజకీయ వ్యవస్థ ఒకే ముఖ్యమంత్రి సంవత్సరాల తరబడి ఉంటాడని ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ ముఖ్యమంత్రి అందులో ఉండడానికి అది చెప్పండి. నివాస అది యోగ్యం. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకున్నాడు, ఇక్కడ మీరు- కట్టుకున్నాడు, మంగళగిరిలో ప్యాలెస్ కట్టుకున్నాడు, అది సొంత ఇల్లు. అది సో ప్రసాద్ గారు చెప్పండి ప్రసాద్ గారు అయ్యా. ప్రసాద్ గారు ప్రసాద్ గారు చెప్పండి సార్. ఏమండి ప్రసాద్ గారు, మన సెక్రటరియట్ అంతా ఎక్కడ ఉందండి? అమరావతిలో అమరావతిలో లేదా? ఉంది. సెక్రటరియట్ అంతా ఉంది, అసెంబ్లీ అమరావతిలో లేదా? ఉంది. కౌన్సిల్ అమరావతిలో లేదు. ఎక్కడి ఉంది. నుంచి జరుగుతున్నాయండి సభలు అయ్యి? అక్కడి నుంచి అన్ని జరుగుతాయి. చంద్రబాబు నాయుడు కట్టిన బిల్డింగ్లే. అవును, ఎవరు కడితే అండి? మీరు ఎందుకు ఆయన జరగలేదు? సొంత డబ్బులతో కట్టింది కాదు. బ్రహ్మాండం ప్రజాధనంతో మీరు నేను కట్టిన ప్రత్యక్ష మీ పరిపాలన పరపతితో మార్చారా? కట్టింది. అమరావతిలో అయిపోయింది. ప్రసాద్ గారు చెప్పండి, మీరు పెద్దలు. అరే నేను అదే చెప్తున్నాను కదా, ఇవాళ ప్రజాస్వామ్యంలో అమరావతి రాజధానికి ప్రజా- సంబంధించిన ప్రజాధనంతో విషయంలో కట్టిన- ప్రభుత్వం కట్టిన- అదే రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు. ప్రభుత్వం ఏం పనులు చేయాలో అవి చేసింది. ఒక సెక్రటరియట్, ఒక అసెంబ్లీ, ఒక హైకోర్టు భవనాలు, ఇవి ప్రజాధనంతో కట్టిన దాంట్లో అంతే. ఇంకేదైనా ఏం అభివృద్ధి, చేసింది? అమరావతి రైతులు కూడా 2వ విడత పాదయాత్ర అభివృద్ధి కోసం. ఏ అభివృద్ధి? మీరు వెళ్ళి స్టూడియో బీఆర్కే స్టూడియో అక్కడ పెడతాడని కాదంటాడా? అయితే ఒక కంపెనీ తీసుకెళ్ళి అక్కడ పెడతారంటే ఎవరని చెప్పాడు? అమరావతిలో ల్యాండ్లో ఇవాళ ల్యాండ్ బ్యాంక్ 4 లక్షల కోట్లు ల్యాండ్ బ్యాంక్ పెట్టి కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి. 13 లక్షల కోట్లు మన సమితి సారాంశం. ఇంతకన్నా ముందు తెలుగుదేశం ఆయనలో జరిగిన 19,50,000 కోట్ల సమితి సారాంశం. తెలుగుదేశం ఆయనలో వచ్చిన గ్రాసియం కంపెనీని జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేయలేదు. ఈ ఒప్పందాలకు అనుగుణంగా ఎవరైనా కంపెనీ పెడతాను, ఎవరైనా ల్యాండ్ ఎక్కడన్నా ఒక్కొక్కతో చెప్పానండి. ఇవి పాలసీ మ్యాటర్స్ అంటారు. వీటి మీద డిఫరెన్స్ లేదు. ప్రసాద్ గారు టాపిక్ డివేట్ అయిపోతుంది. ఏం డిబేట్ అవుతుంది? పొత్తులకి ఇంకేముంది? వాళ్ళిద్దరికి ఇష్టమైంది. లేదండి పవన్ కళ్యాణ్ గారు అంత బాధపడినా ఈవిడికి బాగానే ఉంది. ఏమండి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏమండి? పవన్ ప్రసాద్ కళ్యాణ్ గారి గారు, గురించి మాట్లాడమంటే మీరు ఆయనే 12 పంపించారు లక్షల పొత్తులు. దాని గురించి రాజకీయ మాట్లాడాలి. విశ్లేషకుడు రాజకీయ విశ్లేషణ ఓకే. చేస్తుంటే బాగుంటదండి. రామచంద్రరావు గారు. నాయకులు మాట్లాడితే బాగుండలేదు. వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు మాట్లాడే ఆయన- టీడీపీ ఆయనకే జనసేన మొత్తం టాపిక్ మొత్తం పొత్తుతో ఆయనే రాష్ట్రం ఒక్కళ్ళు మాట్లాడారు. మాట్లాడండి. నచ్చవు వాళ్ళకి, నిజాలు ఎవరైనా- నచ్చవు. చెప్పండి. అమరావతి ఒక్కళ్ళు రాజధాని అన్నది నచ్చదు. అమరావతి నుంచే పరిపాలన సాగుతుందన్న విషయం నచ్చదు. రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు అమరావతి రాజధాని డిక్లేర్ చేసింది నచ్చదు. రాజధాని లేని రాష్ట్రం అని అంతులేని కథలో జయప్రదలో ఏడ్చుకుని తిరుగుతూ చేస్తుంది ఏడమని. అలాగే మరి శిబిరాల్లో ఎందుకు కూర్చుంటున్నారు? మూడు రాజధానుల ప్రతిపాదన మరి తీసుకొచ్చింది శిబిరాల్లో ఎవరండి? ఎందుకు కూర్చుంటున్నారు? ఆ ఒక్క ప్రశ్నకి answer కాదండి, లేదు సార్. శిబిరాల్లో మనకంటే ఎందుకు ఏం తెలీదు. కూర్చుంటున్నారు? ఆయన ఒక గత ఎమ్మెల్యే 5 మినిస్టర్ సంవత్సరాలుగా చేశారు. మహిళలు ఎందుకు రాష్ట్రంలో ఉన్నారు? ఉన్న మరి ఎందుకు హైకోర్టును మూడు తరలించాలంటే ఆయనకి తెలీదా? విశాఖలో పాలన ఆయన కూడా చేస్తున్నారు. అమరావతి ఏం మాడుతున్నారు? ఒక్కొక్కరు ఒక హైకోర్టు మూవ్ చేయడానికి సమాధానం చెప్పండి 100 సార్. మంది ఎంపీలు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు సమర్థిస్తే మీ ఒక అందరికీ హైకోర్టు మూవ్ తెలిసిన అయిపోయింది. లేకపోవచ్చు కానీ మీరు చెప్పండి మాకు. 3 రాజధానులు అన్నారు, విశాఖ నుంచి పాలన అన్నారు, మేము కాపురం అక్కడ నుంచి పెడతామన్నారు. ఇప్పుడు మరి శిబిరాల్లో 4.5 సంవత్సరాలుగా మహిళలు ఎందుకు కూర్చుని ఉన్నారు? ప్రసాద్ గారు అభివృద్ధి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఏం అభివృద్ధి కావాలి? సచివాలయం కనబట్లేదా? విలేజ్ క్లినిక్లు కనబట్లేదా? నెక్స్ట్ ఆర్బీకే సెంటర్లు కనబట్లేదా? అవి రాష్ట్ర ఖజానా నుంచి మౌలిక అగ్రిగేట్ న సదుపాయాలు 25 లక్షలు అంటే 60 లక్షలు అభివృద్ధి అక్కడ కనబట్లేదా? ప్రసాద్ కట్టలేదని ఎవరు చెప్తారు? ప్రసాద్ గారు ఒకటి ఇప్పుడు తీసుకొచ్చి అమరావతిలో కట్టుకున్నారేమో, హైకోర్టు వీళ్ళకి సముదాయం ఇవ్వలేదు, ఏదైతే కాలువలు ఉందో కూడా భవన చేయలేదు, సముదాయం పంచాయతీ నిధులు దానికి లేవు, సంబంధించి ఏం కట్టిన ఏమన్నా మాట్లాడుతున్నారు? పనిచేస్తున్నాయా అంటే చాలా సిబ్బంది శిథిలావస్థకు వాళ్ళందరినీ వెళ్ళిపోతున్నాయి కదా. తీసుకుంటే ఏంటి అయిపోయింది అమరావతిలో అనుకుంటున్నారా? ఏ శిథిలావస్థ వస్తుంది? హైకోర్టు ఉంది. మొన్న అదే, ఎన్వి రమణ గారు అధ్యక్షుడు. అరే అవన్నీ వెళ్ళమ్మా, శిథిలావస్థకు వెళ్ళిపోతున్నాయి కదా. ఏమి శిథిలావస్థకి వెళ్తున్నాయి? ఆ ఇడ్లీ పాత్రలు అవన్నీ వాళ్ళ వరకు ఒక సౌకర్యార్థులు కొడుతున్నవి. వాటికి దీనికి సంబంధం లేదు. ఏం మాట్లాడతారు ఈసారి? ఒక్కసారి మీరు ఎమ్మెల్యేల కోసం కట్టిన భవనాలు చూడండి, అవును. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, డబ్బులేవి? రోడ్స్ చూడండి. ఎక్కడ డబ్బులేవి? మెయింటైన్ చేయట్లేదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పందా ఉంటుంది. లేదండి డబ్బులు లేవంటారు, ఇప్పుడు అభివృద్ధి చెందిందంటారు మీరు. అవునా మరి 2,44,000 ఏది నమ్మాలి? వినండి, ఎక్కడ? 2,44,000 కోట్ల సంక్షేమం అకౌంటబిలిటీ అకౌంట్ ఇచ్చాడు ఒక్కొక్కటి డీబీటీ త్రూగా. అది మాట్లాడుకున్నప్పుడు ఈ ప్రభుత్వ విధానం అది. ఆ ప్రభుత్వ విధానం సింగపూర్ కన్సాలిటీ ఈశ్వరంగా లోపల వేశారు. మీరు ఏం చెప్పాలా? లేదండి ఇక్కడ డిబేట్ లో ఇప్పుడు కూడా న్యూట్రల్ గా మాట్లాడుకోవాలి. అరే. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒకసారి డివియేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొకసారి దీని మీద డిస్కషన్ పెట్టుకుందాం. టాపిక్ మంది పొత్తులు. చెప్పండి రామచంద్రరావు గారు.
మీ కన్క్లూజన్ ఏంటి అసలు? పొత్తు చెప్పండి. ధర్మం ఉన్నట్టా లేనట్టా? పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వచ్చిన తర్వాత అసలు సంగతి ఇందులో- తెలుస్తుంది. 2 రోజులు వెళ్తాడు ఆయన. పొత్తు ధర్మం ఉందండి. పొత్తు ధర్మం ఎక్కడికే పోలేదు. పొత్తు ధర్మం ఉంది. ఇందులోనే దానికి ఇక్కడ అక్కడ ఉన్నటువంటి దానికి కొంచెం ఇక్కడ ఈ జిల్లాలో సంఘటన కాబట్టి ఈ జిల్లాలో ఉన్నట్టు ఆ రాజనగరం చెప్పేది తప్ప ఇందులో ఏమీ లేదు. రెండు కలిసే వెళ్తున్నాయి, కలిసే వెళ్ళబోతున్నాయి. త్వరలోనే కూడా అన్ని రకాల కూడా క్యాండిడేట్లు కూడా ప్రకటిస్తారు. అన్నీ జరుగుతాయి. తప్పకుండా ఎన్నికల్లో కూడా 100% కూడా గెలుస్తాం మేము గ్యారంటీగా కూడా మ్యాక్సిమం సీట్లు గతంలో కనీవిని సీట్లు అన్ని కూడా తెలుగుదేశం పార్టీ జనసేన గెలవబోతుంది. తప్పకుండా గెలుస్తుంది. గెలవాలంటే మీరు ఇద్దరు పొత్తులో ఉన్నారు, ఇద్దరు సమన్వయంతో వెళ్ళాలి. చెప్పండి. ఇద్దరు సమన్వయంతో వెళ్ళాలి కదా మరి. 100కి 100% గెలవాలి అంటే ఎవరికి వారు మీకు మీరే ధర్మాన్ని పాటిస్తాను అంటూనే సమన్వయంతో ఉన్నారు. ఎక్కడ జనసేన సీట్లు ప్రకటించుకుంటోంది. మీకేం మైనస్ కాదా? 100కి 100% ఎలా గెలుస్తారు? 100% మైనస్ తప్పకుండా గెలుస్తున్నారు. నేను ముందు మీ మొట్టమొదటి చెప్పాను. ఒక ఎమ్మెల్యే ఒక అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు ఒత్తిడి వచ్చిన తర్వాత ఈ రోజున రాజులు మా సీటే కాబట్టి రాజనగరం కూడా రెండు కలిపి చెప్పారు తప్ప ఇందులో తేడా ఈ జిల్లా సంఘటన కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఒత్తిడికి చెప్పడం జరిగింది తప్ప ఇందులో ఏమీ లేదు. దీన్ని పెద్ద రాజకీయం చేసి రాద్ధాంతం చేయడం మంచిది కాదు. ఇది కావాలని చేస్తున్నారు. వాళ్ళ కుటుంబంలో సమస్యలు చెప్పడం మానేసి మా సమస్యలు మాట్లాడటం అనేది, మా రెండు పార్టీలు జనసేన తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడటం అనేది ఇది సరైన విధానం కాదు. ఇది వాళ్ళ కుటుంబ సమస్యలతో ముందు సరి చేసుకోమని చెప్పండి. ముందు మా సమస్యలు అన్నీ బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి అందరికి కూడా బ్రహ్మాండంగా కలయిక బాగుంది. ఇద్దరికి మంచి అవగాహన ఉంది. అంతేగాని వాళ్ళ కుటుంబంలో సమస్యలు వాళ్ళకే ఉంటే మమ్మల్ని అంటే ఎలాగంటే వాస్తవం అయితే ఎందుకు అభ్యర్థుల్ని ప్రకటించట్లేదు? మరి ఆశావకుల పరిస్థితి ఏంటి? వాళ్ళు చాలా టెన్షన్ లో ఉంటున్నట్టుగా తెలుస్తోంది. ప్రకటిస్తారండి. మీ త్వరలో అండి అన్ని సీట్లు కూడా ప్రకటిస్తారు. ఎన్నికలు ఇంకా రాళ్ళ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఎన్నికల ముందు ఇప్పుడు వైసీపీ ప్రకటించిందా? ఎక్కడైనా వైసీపీ ఎవరైనా ప్రకటించిందా? చూశారు కదా, వైసీపీ అలా అలసత్వం సమ్మనకర్తలు వేసింది, ఇన్ఛార్జ్ వేసింది. ఎక్కడ ఏ సీటు కూడా ప్రకటించలేదు. మేడం ఒక్క విషయం, వై నాట్ 175 అని ఈ రోజు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఎందుకు? రామచంద్రరావు గారు, వైసీపీ అంటే జగన్ అంటే వైసీపీ ఇక్కడ అలా కాదు కదా, పొత్తులో ఉన్నారు. పొత్తులో మీరు చెప్పండి. వదిలేండి, మీరు అంటే రాష్ట్ర వైసీపీ ప్రభుత్వంలో ప్రకటించలేదు, మేము ప్రకటించలేదు అని చెప్పి రెండు కంపేర్ చేస్తున్నారు. సో అలాగేదమ్మా. వైసీపీలో ఒక్కళ్ళేనండి ముఖ్య పార్టీకి జగన్, కానీ ఇక్కడ అలా కాదు కదా. మేము పవన్ టైం కళ్యాణ్, చంద్రబాబు మేము నాయుడు. ఎన్ని రాష్ట్రంలో వేరే సమస్యలు లేవా? ఇప్పుడు సరే వాళ్ళు ప్రకటిస్తారో లేదో మాకు అనవసరం. నేను మా అన్ని కూడా జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. త్వరలో కూడా అది ప్రకటిస్తారు. అన్ని సీట్లు ప్రకటిస్తారు. త్వరలో జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా అన్ని సీట్లు ప్రకటిస్తారు. త్వరలో ప్రకటిస్తారు. అంటే రామచంద్రరావు గారు, ఇటు వైసీపీ గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి ఇక్కడ ఒక అంశం మాట్లాడుకోవాలి. ఆయన మార్పులు చేర్పులు కావచ్చు, ఆయన ఆలస్యం చేస్తుండడం కావచ్చు, అభ్యర్థుల ప్రకటనలో ఆశావకులు కూడా బయటకు వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. మీ పార్టీలకు కూడా చాలా మంది వచ్చేసారు, ఇటు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు. మరి మీ పార్టీకి అలాంటి పరిస్థితి ఎదురవదంటారా ఇలా అలసత్వం వహిస్తే? అప్పుడు అటువంటిది జరగకుండా చేయాలనే మా పార్టీ విధానం. తెలుగుదేశం కానీ జనసేన కానీ విధానం ఏంటంటే అటువంటిది రాకుండా, బయటకు రాకుండా వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి సరి చేయాలనే ఉద్దేశం మీదే కొంచెం అన్నీ కూడా కొంచెం చేస్తున్నారు. త్వరలో కూడా అది కూడా ప్రకటిస్తారు. త్వరలో కూడా రెండు పార్టీలు కూర్చుని మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చుని చర్చించి ప్రకటిస్తారు. ఎన్నికల దగ్గరలో తప్పకుండా ప్రకటిస్తారు. ఓకే రామచంద్ర గారు, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం డిస్కషన్. షార్ట్ బ్రేక్, స్టే ట్యూన్డ్.
బ్యాక్ టు డిస్కషన్. ఈ రోజు మన పాయింట్ పొత్తులకు సంబంధించి వైసీపీ దీనిపైన ఎలా అంటే వైసీపీ నేతలు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. టీడీపీ జనసేన పొత్తులో ఉండి ఇలా ఎవరికి వాళ్లే వాళ్ళ అభ్యర్థులను ప్రాక్టీస్ చేసుకుంటోందని బయట వాళ్ళకి వాళ్లే అవకాశం ఇస్తున్నారు. దీనికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనలిస్ట్ గారి దగ్గరికి వెళ్దాం. ఆయనే చెప్తారో చూద్దాం. చెప్పండి ప్రసాద్ గారు, ఇప్పుడు దాకా అంత డిస్కషన్ విన్నారు, ఏం చెప్తారు? కాదు ఏం చెప్పడం అంటే పొత్తు ధర్మం సినిమా నటులు మిత్రులు. చెప్పండి ప్రసాద్ గారు. ఇప్పుడు పొత్తులు దాని ధర్మం వర్తిస్తుందా వర్తించదా అనే దగ్గర ఒక ఎయిర్ ఉంది. ఎయిర్ ఈజ్ వెరీ క్లియర్. 18 మంది మా దగ్గర ఉన్న ఎమ్మెల్యేలకి మేము ఇచ్చుకుంటాం. అలాగే రాజుల్లో జనసేన గెలిచింది కాబట్టి ఆ టికెట్ ఇస్తామన్న దాని మీద 18 + 9 19 175 - 19 మీద పొత్తులు ఉంటాయి. దాన్ని మేము సంయుక్త కార్యాచరణలో అనౌన్స్ చేస్తామని చెప్తే అప్పటికీ ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ఆల్ ఆఫ్ అ సడన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అనౌన్స్ చేసిన దగ్గర ఉదాహరణకి మండపేట తెలుగుదేశం కంచుకోట, రాజోలు ఎంత కాదన్నా పవన్ కళ్యాణ్ గారి పార్టీ గెలిచింది అనుకున్న దగ్గర వాళ్ళు అనౌన్స్ చేసిన దాని మీద ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ఒక డైలాగ్ ఓపెన్ చేశారు. వాళ్ళ డిబేట్ సారాంశం అదే. ఆయన మనోవేదన వ్యక్తపరిచిన తర్వాతే దాని మీద మీరు డిబేట్ పెట్టారు. పొత్తు ధర్మం ఎవరెవరు పాటిస్తున్నారో అయినా సరే నేను సంయమనం పాటిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ గారు ఆయనకైనా ప్రకటించుకున్న విధానంలోనే ఇవాళ డిబేట్ నడుస్తుంది. మోర్ ఓవర్ ఇవాళ ఆయనకి నచ్చలేదన్న విషయం ఇండైరెక్ట్ వెర్షన్లో కమ్యూనికేట్ చేయలేదు. ఏమని కమ్యూనికేట్ చేశాడు? ఇవాళ నా ప్రజెన్స్లో మన ఇద్దరం సంయుక్తంగా అనౌన్స్ చేసి ఉమ్మడి కార్యాచరణ, ఉదాహరణకు ఉమ్మడి మేనిఫెస్టో, తదనంతరం ఉమ్మడి క్యాండిడేచర్ని అనౌన్స్ చేయడం అన్న దగ్గర గతంలో చంద్రబాబు గారు కూడా బీఫామ్ తెల్లారితే ఎలక్షన్ అన్న ముందుకే ఇచ్చేదాకా ఉదంతాలు అందరికీ తెలుసు. వాళ్ళ నరాలు తెగిపోతాను కానీ వాళ్ళ టికెట్లు ఎవరు ముందు ఇవ్వరు. సో అలాంటి దగ్గర ఇవాళ ఈ పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు ఎన్ని పొత్తులో ఇవన్నీ తయారీ బైరీ చేసుకోవడానికి ఇవాళ సమన్వయ కమిటీలతో కూర్చుని పవన్ కళ్యాణ్ గారు నిర్వర్తిస్తున్న కార్యాచరణలో ఇప్పటిదాకా పార్టీ మీద పూర్తి పట్టుతో ఆయన చేసిన వారాహయాత్రల సారాంశంలో కూడా వీళ్ళందరూ ఉన్న క్యాండిడేట్లను గ్యారంటీగా అనౌన్స్ చేసుకుని ఉండుంటే ఇవాళ ఉదాహరణకి పొత్తు ధర్మంలో మనకి ఇన్ని సీట్లు వస్తున్నాయి కాబట్టి మనది ఇక్కడ ఈ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఇక్కడ ఈ సామర్థ్యం ఎంత ఉంది, ఈ సామర్థ్యం ఎంత తక్కువ ఉంది, ఎక్కువ ఉంది అన్న దగ్గర తెలుగుదేశంకి ఇంత యాడెడ్ ఫ్లేవర్స్ ఉన్నాయి, మనం దీన్ని ఎలా కాంపన్సేట్ చేస్తాం అన్న దగ్గర మన దగ్గర నుంచి ఒక డిఫెన్స్ మెకానిజం ఉన్నప్పుడు నేను మాట్లాడడానికి ఒక ప్రాథమిక అవగాహన ఉంటుందన్నది తెలుసు. కానీ ఇంత అంబిగ్యూటీలో వాళ్ళకి ఈ రోజు దాకా ఆ నియోజకవర్గాల మీద పొట్టలు లేవన్న విషయం వాళ్ళందరికీ నిజంగా తెలుసు. అది ఒప్పుకోవడానికి వాళ్ళ ఆత్మాభిమానులు అడ్డుపడి ఈ విధంగా బుల్డోస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరేం చేస్తారు దానికి? ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో 175 నియోజకవర్గాల సమాయత్తం వేరు లేదా 50 నియోజకవర్గాల సమాయత్తం వేరు అన్నదే నా ప్రశ్న, నా జవాబు కూడా. వీళ్ళ సమాయత్తం అయింది ఇవాళ ఎవరికీ తెలియకుండా. ఇవాళ రాజోళ్ళు ఆయన రాజానగరం అనౌన్స్ చేసిన దగ్గర కందులు దుర్గేష్ గారి వాళ్ళ బ్రదరే అక్కడి నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయారు 150 మంది అతిరథ మహారాజులు తీసుకుని. దానికి ఇప్పుడు ఇవాళ అనౌన్స్ చేసిన తర్వాత ఆయన వెనక్కి వస్తాడనో లేకపోతే ఆయన కోసమే నేను రాజానగరం స్టెప్ తీసుకున్నానో, నాకు కందులు దుర్గేష్ గారు ఎంతో ఇంపార్టెంట్ పర్సన్ అని పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రస్తావన తెచ్చుంటే ఇవాళ అట్లీస్ట్ వాళ్ళ కార్యకర్తల సంరక్షణార్థం ఆయన తీసుకున్న నిర్ణయం అని చెప్పొచ్చు. అదేది లేకుండా ఆయన 2 అనౌన్స్ చేశాడు కాబట్టి నేను 2 అనౌన్స్ చేస్తాను, నాకన్నా ముందు నాదెళ్ల మనోహర్ గారు ఆయన అనౌన్స్ చేసుకున్నారు కాబట్టి అన్న కాన్సెప్ట్లోనే ఇక్కడ డ్రైవ్ అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ టిట్ ఫర్ టాట్. ఓకే అండి, ఒకసారి మనం కిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. మరి కిరణ్ ప్రసాద్ గారు చెప్పండి, మరి ఇలా ఎవరికి వాళ్ళ సీట్లు అనౌన్స్ చేసుకుంటూ పోతే మరి పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మీకేం ఈ రోజు ప్రకటించిన 2 సీట్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళిద్దరూ కూర్చుని చర్చించుకుని ఈయన ప్రకటించారన్న విషయం ఎంతమందికి తెలుసండి? అలా జరిగి ఉండకూడదా అసలు? ఈ రోజు వీళ్ళిద్దరు అది మీరే చెప్పాలండి, అది మీరే చెప్పాలి. అది జరిగింది కాబట్టి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది. మేము కూర్చుని మాట్లాడుకున్నాం, దాని తర్వాత ఇలా అనౌన్స్మెంట్ చేస్తున్నాము అనేది. క్లారిటీ ఎవరికి ఇవ్వాలి? క్లారిటీ ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఏంటండి? మీ శ్రేణులకే ఇవ్వాలి. మా శ్రేణులకు మా క్లారిటీ ఉన్నప్పుడు మీకేంటి బాధ? పార్టీలో టీడీపీలో వాళ్ళ క్లారిటీ ఉంది, జనసేన పార్టీలో మాకు క్లారిటీ ఉంది. ఈ రోజు కళ్యాణ్ గారు మాట్లాడింది చాలా చలోక్తులుగా మనం ఇలా ప్రకటిస్తాం. ఎందుకంటే ఈ రోజు మంచి కిరణ్ ప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ ప్రసంగం మొత్తం చూసారా మీరు? ఏంటండి పవన్ కళ్యాణ్ ప్రసంగం ఈ రోజు మొత్తం చూసారా? ఆ రోజు నేను ఈ రోజు మీటింగ్ లో ఉన్నానండి నేను. మరి ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఎలా మాట్లాడుతున్నాం ఏంటండి? ఆయన మీరు చూసారా మీటింగ్? మీరు చూసారా మీటింగ్? విన్నాం, చూడక్కర్లేదు, విన్నాం. చూడకుండా మీరు అక్కడ ఉన్నారు కాబట్టి చూసి వింటారు. నేను ఇక్కడ ఆయన మాట్లాడేది చూడాల్సిందండి అనలిస్ట్ గారు, చూడాల్సింది. విన్నాను నేను, ఇప్పుడు వినే నేను వచ్చా. చెప్పండి గారు ఏం చెప్పారు అవసరం లేదండి. కిరణ్ ప్రసాద్ గారు మీకు కావాలంటే చెప్పండి, మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాం ఆ ప్రసంగం మొత్తం.
మేము చూసామండి, నేను ఆ మీటింగ్ లో ఉన్నానండి. మరి ఎందుకని పొత్తులకు సంబంధించి పవన్ కళ్యాణ్ బహిరంగంగా మీరు ఇంటర్నల్ గా మాట్లాడుకుని ఉండొచ్చేమో అని ఒక డైలమాలో చెప్తున్నారు, బహిరంగంగా ఎందుకు ఒక నేను అనౌన్స్మెంట్ డైలాగ్ చెప్పండి, మీకు కన్ఫర్మేషన్ ఇస్తున్నా, మీకు కన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇద్దరు అధినేతలు కూర్చుని ఆల్రెడీ వాళ్ళు 2 అనౌన్స్ చేశారు కాబట్టి ఈ రోజు మంచి రోజు కాబట్టి ఇద్దరు మనం కూర్చొని కూడా అనౌన్స్ announce చేస్తే చేద్దాము. వేరండి, ఎవరికి వాళ్ళే సెపరేట్ గా చేస్తున్నారు కదా. అది ఇప్పుడు మీకు వచ్చిన నొప్పి వాళ్ళు అంటే 8 అని సభలు అడుగుతున్నాం. ప్లాన్ ఇప్పుడు చేస్తున్నారమ్మా, రాష్ట్రంలో ఇప్పటికి వేరే- సభలకే దిక్కులేదు. రాష్ట్రంలో వేరే సమస్య లేదా అని అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వంలో ఇన్ని సమస్యలు ఉండగా ఈ రోజు దీని మీద ఎందుకు ఇంత సమస్యల చర్చ మీద అని మీరు ఎక్కడ అడుగుతున్నాం. పోరాడుతున్నారు? ఇప్పుడు రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే మీరు వేరే ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలు ఇన్ని రోజులుగా మీకు దీక్షలు చేస్తుంటే, సమ్మె చేస్తుంటే ఎందుకు కథలు రాలేదు? అలాగే అయిపోయింది కదా, పారిశుద్ధ సాధ్యమైంది కదా కార్మికులు సమస్య. సమ్మె చేస్తున్నారు, మీకు ప్రభుత్వం మీద ఎటువంటి మీకు ఇది లేదు అని అనుకుంటే వాళ్ళందరూ ఎందుకు బయటకు వచ్చి నిరసన గలా నిప్పుతున్నారు? టీచర్స్ కి ఈ రోజుకి కూడా జీతాలు పడట్లేదు, సరిగ్గా ఉపాధి లేదు, విద్యార్థులు సరైన సౌకర్యాలు లేవు, మౌలిక సదుపాయాలు అన్న రోడ్లు సరిగ్గా లేవు. ఇన్ని సమస్యలు ఉండగా ఎంతసేపు మీ కిరణ్ ప్రసాద్ అందరి గారు. చూపు కూడా వైసీపీ. కిరణ్ ప్రసాద్ గారు, సో ఇవన్నీ చూసే చెప్పండి. కదా మీరు పొత్తులో ఉంటేనే ఒక న్యాయం Yes, చేయగలుగుతాము అని ఇవన్నీ చెప్పి పొత్తులోకి ఉంటేనే ఈ వెళ్ళారు. దుర్మార్గపు పాలన అంతమందించాలంటేనే సో అందుకోసమే పొత్తు గురించే మాట్లాడుతున్నామండి. అందుకోసమే వెళ్లాల్సి వచ్చిందండి పొత్తుకి. ఈ ఏదైతే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఉన్నదో దాని దిశగానే ఈ రోజు పొత్తుకు వెళ్లాల్సి వచ్చింది తప్ప అధికార దాహంతో అయితే కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోలేదండి. అంటే పవన్ కళ్యాణ్ ప్రసంగం ద్వారా కొంచెం అయితే కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారండి మీరు. పార్టీ శ్రేణులో కావచ్చు, రాష్ట్రంలో ఎవరికి కావచ్చు. కన్ఫ్యూషన్ అండి? వైసీపీ గవర్నమెంట్ అంటే పొత్తుకు సంబంధించి ఏంటి పొత్తులో ఉన్నారా వీరిద్దరు అనిపించేలాగా చేశారు. మేము పొత్తులోనే ఉన్నామండి, పొత్తులోనే ఉన్నాము. అవి ఇద్దరు కూడా సమన్వయంతోనే ఈ రోజు 2 సీట్లు ఏదైతే ఉన్నాయో రాజానగరం, అలా అనిపించట్లేదండి ఈ రోజు ప్రసంగం చూస్తే. మేమేం చేయలేమండి, మీకు అనిపించట్లేదండి? మాకు కాదండి, పార్టీ శ్రేణులకి గ్రౌండ్ పార్టీ శ్రేణుల్లో లేని అసంతృప్తి మీకు ఎందుకు అని అడుగుతున్నాం మేము. మేడం చెప్పండి. పొత్తులో ఎవరెవరు ఉన్నారు మేడం? టీడీపీ జనసేన ఉంది, జనసేన బీజేపీ ఉంది. టీడీపీ జనసేన ఉంది. ప్రసాద్ గారు, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. జనసేన బీజేపీ పొత్తు గురించి చెప్పండి ఫస్ట్. మేము మా టీడీపీ మా జనసేన గురించి మేము మాట్లాడుతున్నాం సార్. మీ ప్రసాద్ గారు, నా మాట కంప్లీట్ అవని. టీడీపీకి జనసేనకి లేని అభ్యంతరం ఎవరికి ఉంది? వైసీపీ నాయకులకా? అంటే ఎక్కడ గొడవలు పడతారు, ఎక్కడ పార్టీ వీళ్ళు సపరేట్ అవుతారు అని చెప్పి మీరు ఎక్కడ గుంట నక్కల్లాగా దాక్కొని ఎప్పుడు చెప్పి వేచి చూస్తున్నారా? పిల్లి గొడవ పడితే మాకు కోతి వచ్చి తీసుకెళ్ళినట్టుగా ఉంటుందండి ఇది. పొత్తులో ఉన్నారు కాబట్టి డిక్లేర్ చేశారండి. అది మీరు ఉన్నారా లేదా అని చెప్పి మీరు ఎలా చెప్పగలుగుతారు? పొత్తులో ఉన్నారు జోనిబేగం గారు, మీ ఇద్దరు గొడవ పెడితే థర్డ్ పార్టీకి ఖచ్చితంగా అది ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది, సంతోషంగానే ఉంటుంది. ఆయన అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ముందు ఇస్తానని చెప్పారు కాబట్టి ఆయన అక్కడ డిక్లేర్ చేశారు. అంటే మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టి మీరు పక్క నుంచి గుంట నక్కల్లాగా ఈ వైసీపీ నాయకులు ట్వీట్ చేసి ఇలాంటి ఒక చిన్న మాటని ఓ రాద్ధాంతం చేసేసి ప్రజల ముందు తీసుకురావాలని చూస్తున్నారా? అది చిన్న పాయింట్ కాదండి, 2 పార్టీల పొత్తుని డిసైడ్ చేసే ఒక అంశం. కాంగ్రెస్ పార్టీని కూడా మీరు కలుపుకుంటున్నారా అని చెప్పేంత అంటే సోషల్ మీడియాలో మీరు ఏమైనా చెప్పేయండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉండిపోతారు అనుకుంటున్నారా? వాళ్ళకేం అర్థం కాదనుకుంటున్నారా? జోనిబేగం గారు, క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలండి, లేకపోతే మీ పార్టీ కావచ్చు, జనసేన పార్టీ శ్రేణులు కావచ్చు, చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాయి. మీరు అవునన్నా కాదకపోయినా రేపు ఫిబ్రవరిలో ఫస్ట్ వీక్ లో ఎలాంటి కూడా లేవు అని చెప్పి డిక్లరేషన్ వస్తుంది మా పార్టీ తరఫున. ఎలాంటి అభ్యంతరాలు లేవు, మేము అందరం కలిసికట్టుగానే ఉన్నాం, మేమిద్దరం కలిసికట్టుగానే ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించే లైన్ లోనే ఉన్నాం. మీరు సీట్లు మార్చుకోండి, ఎమ్మెల్యేలని మార్చుకోండి, మీరు ఎన్ని ట్వీట్లు చేయాలనుకున్నారో చేసుకోండి. ఈ 2 నెలలే మీ దగ్గర టైం ఉంది. అది కూడా నిన్న మీరు మాట్లాడిన భాషలోనే మేము చెప్తాము. మీరు సరెండర్ అవడానికి ఎంత దగ్గరలో, ఎంత నిరుత్సాహంగా ఇంకా నేను దిగుతానని చెప్పి మీ నోటి నుంచే మేము చెప్పించాం. ఆ మాట విషయాన్ని మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి. 175 వై నాట్ 175 అన్న మీరే ఏం చేస్తారు
చేస్తారు అని చెప్పి ఇలాగా మీరు ప్రసంగాల్లో మాట్లాడిన మీరే నిన్న జానీ బేగం నేను గారు, దిగిపోవడానికి రెడీగా ఉన్నానని చెప్పి జానీ బేగం మీరు గారు, అసహనానికి వైసీపీ గురైపోతున్నారని చెప్పి 175 వై నాట్ 175 అంటోంది. indirect గా అదే విధంగా మీరు కూడా చేశారు. 100 కి 100% సీట్స్ మావే అంటున్నారు పొత్తులో. మరి అలాంటి అదేంటి, 175 మేము కూడా మీకు 0 ముఖ్యమంత్రి చేసేస్తాం మేము. ఓకే, ఆ 175 లో మహిళలకి ఎంత అవకాశం ఇస్తున్నారు మీ పొత్తులో? టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, మీరు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు కదా, మహిళల స్థానం ఏంటి అందులో? ఎందుకంటే పురుషుల కంటే మహిళల సంఖ్య చాలా ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ. టీడీపీ పార్టీ మహిళలని గుర్తించే పార్టీ మన టీడీపీ పార్టీ. కొద్దిగా ఓపిక పట్టండి, మొత్తం క్లియర్ గా వస్తుంది. మహిళలకి ఎంత శాతం, జనసేనకి ఎంత, మొత్తం కూడా క్లియర్ గా మనం రాజకీయంగా మన డిక్లరేషన్ మన నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, మేము జనసేన గారు చెప్తారు, మా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తారు. ఇద్దరు కలిస్తే మహిళలకి ఎన్ని సీట్లు ఇస్తారు, జనసేనకి ఎన్ని సీట్లు, టీడీపీకి ఎన్ని, మొత్తం కూడా డిక్లరేషన్ వస్తుంది. మీరు కొద్దిగా వెయిట్ చేయాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ప్రతి అంటే విషయాన్ని కాదండి. గమనిస్తున్నారు. మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా, చెప్పండి. ఇంత మాట్లాడుతున్నారు కదా, మీకు ఎలాంటి ప్రాధాన్యత దక్కుతుంది అక్కడ? నేను జనసేన మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మేము పార్టీలకి మేము పార్టీ కోసం కష్టపడే నేను తెలుగు ఒక కార్యకర్తనండి. ఓకే, నా ప్రాధాన్యత ఏముందో అని చెప్పి మా నాయకుడు గారు మాకు చెప్తారు. నా ప్రాధాన్యత గురించి నేను చెప్పకూడదు, మా నాయకుడు చెప్పినప్పుడు మీరే వింటారు. ఓకేనా మేడం? ఓకేనండి. మహిళల్ని ఉపయోగించుకుంటున్నారు, తర్వాత పక్కన పెట్టేస్తున్నారు ఏ పార్టీ అయినా గానీ. సో ఓకే మేడం మాట్లాడకండి, అలా మాట్లాడాలి. మీరు ఒక మహిళగా ఉంటే మీరు అలా ఖచ్చితంగా మాట్లాడాలండి. నేను మహిళగా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాలి. మీరు ఒక మహిళగా ఉండి, రామారావు మీరు ఒక మహిళగా ఉండి చూడాలి. మహిళల కోసం అంటే నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుందండి. మహిళగా అంటున్నారు కదా, నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు మహిళలకి మహిళగా ఎంత ఉండి పెద్ద పీట మహిళగా వేస్తున్నారు. వాడుతున్నారు అన్న మాటే మీరు మాట్లాడొద్దు. సారీ, మీరు ఆ మాటే మాట్లాడొద్దు. ఇప్పుడు మాకు లేదండి, interest ఉంటే ఖచ్చితంగా అది మహిళలకి aspirant గా- సముచిత స్థానం దక్కాలి ఏ పార్టీలోనేనా. ఖచ్చితంగా మేము కూడా మహిళలుగా బయటకు వచ్చాము అని అంటే, ఈ రోజు నేను ఆస్పిరెంట్, నేను ఒక అవకాశంతో ఉన్నాను, ఆశాద్రూపంతో ఉన్నాను అంటే ఖచ్చితంగా మీరు నేను ఇంత ఇది చెప్తున్నారు మా కదా, అదృష్టంతో ఇంత చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఎన్ని ఎలక్షన్స్ జరిగినాయి? మరి ఎప్పుడైనా పార్లమెంట్ లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, ఎంతమంది మహిళలు కూర్చున్నారండి? ఎంతమంది కూర్చున్నారు? అది 33% రిజర్వేషన్ అన్నది ఇప్పుడు బిల్లు పాస్ అయిందండి. ఎన్నో సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తే బిల్ పాస్ అవడం పాస్ అవ్వకపోవడం ముఖ్యం కాదండి. రాజకీయ లబ్ధి కోసం కాదు మేడం, అన్యాయంపై పోరాడుతున్నాం. మేము అన్యాయంపై పోరాడుతున్నాం, రాజకీయ లబ్ధి కాదు మేడం. ఈ మాట రాజకీయ లబ్ధి కాదండి, స్త్రీలకు సముచిత స్థానం కావాలి. అంటే 33% రిజర్వేషన్ బిల్ పాస్ అయితేనేనా మహిళలకి స్థానం కల్పించేది ఎక్కడైనా? అంటే చట్టసభలో 33% రామారావు గారు రిజర్వేషన్ అన్నది పార్టీ ఇప్పటికే అయ్యింది. స్థాపించిన దగ్గర నుంచి కూడా, రామారావు గారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ అంటే టీడీపీ పార్టీ. ఇప్పుడు మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి గుర్తు పెట్టుకునే స్థాయిలో అది ఈ రోజు రిజర్వల్ చరిత్ర కావాలి కదండి, మిగిలిపోతుంది. బయటకు కనిపించాలి కదా, బయటకు ఈ కనిపించాలి రోజు కదండి. ఈ రోజు కళ్యాణ్ గారు చూసుకుంటే చిన్న క్షేత్ర స్థాయి నుంచి పెద్ద స్టేట్ వైడ్ కమిటీలు వేసేటప్పుడు ప్రతి చోట కూడా మహిళలకి ఎప్పుడు పెద్దపీట వేస్తూనే ఉన్నారు. మహిళలకి స్థానం కల్పిస్తే, ఈ రోజు నేను జనసేన పార్టీలో ఒక లీడర్ గా ఉన్నానంటే ఖచ్చితంగా కళ్యాణ్ గారు నన్ను గుర్తించి నాకు అవకాశం ఇవ్వడంలో ఈ రోజు నేను ఈ స్టేజ్ లో ఉన్నాను. దాన్ని నేను చాలా గర్వంగా చెప్తాను. అలాగే ఈ రోజు జనసేన పార్టీలో పనిచేసిన ప్రతి మహిళకి కూడా వాళ్ళు చేసిన కష్టాన్ని గుర్తించి ఎప్పటికప్పుడు వాళ్ళు కిరణ్ భాయ్ గారు, స్థాయి నుంచి కిరణ్ భాయ్ గారు, గ్రామ స్థాయి నుంచి అసెంబ్లీలో state wide వరకు మహిళల్ని పట్టుకుని తిడుతూ ఉంటే ఎవరి గొంతు వినిపించలేదు కదండి అప్పుడు? ఎవరు తిట్టారండి? ఒక మహిళను కించపరిచినప్పుడు ఆ రోజు నోరు ఎందుకు లావలేదండి? రోజా గారు సాటి మహిళ ఎమ్మెల్యే ఎవరైనా మహిళలు ఉంటుంటే వాళ్ళు గళం వినిపించేవాళ్ళు. ఈ రోజు మేము ఫైట్ చేస్తుంది కూడా అదే. చట్టసభలో ఖచ్చితంగా మహిళలను కోరుకునేది కూడా దానికోసమే. ఈ రోజు మీకు రోజా గారు అసెంబ్లీ సాక్షిగా భూమా అఖిలప్రియని డ్రెస్సింగ్ సెన్స్ కోసం మాట్లాడినప్పుడు ఏమైపోయారండి? అదే నేను కూడా అడుగుతున్నానండి, మహిళలకి ప్రాధాన్యత ఉండుంటే వాళ్ళ వాయిస్ వినిపిస్తుంది. ఇప్పుడు దానికోసమే కదండి ఇప్పుడు ఎవరు ఫైట్ చేసినా కూడా ఈ రోజు ఓకేనండి, ఓకే. ఏదేమైనప్పటికీ కూడా మహిళలకి ప్రాధాన్యం ఉండాలి చట్టసభల్లో. నెక్స్ట్ మనం ఈ రోజు టాపిక్ కి వెళ్దాం. రామచంద్రరావు గారు చెప్పండి, మరి అభ్యర్థుల ఎంపికలో అలసత్వం వహిస్తే ఇటు టీడీపీ కావచ్చు, అటు జనసేన కావచ్చు, ఎస్పెషల్లీ టీడీపీకి ఏమి బ్యాక్ స్టెప్ అవుదా? ఇది బికేన్ లాస్ కాదా?
మీరు కూడా 175 కి 175 అంటున్నారు కదా, శ్రేణులు బయటకు వెళ్ళిపోవా? మేము జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేము 175 అనలేదు. 100% ఎక్కడ అంటున్నారు కదా, అనలేదు. దాని అర్థం అదే కదండి. అంటే మేము 100% అంటే గెలుస్తూ ఉంటున్నాం తప్ప 100% అంటే గెలుస్తూ ఉంటున్నాం. గెలిస్తే 100% 175 గెలుస్తాం. మేము రావాల్సిందే కదా. మెజార్టీ సీట్లు మాకు గెలుస్తాం. 100% అంటే అర్థం ఏంటంటే 175 గెలుపులో ఎంత కావాలంటే 51% రావాలి మనకి. మెజార్టీ సీట్లు మాకు వస్తాయి, గ్యారంటీగా వస్తాయని చెప్పాం. ఓకే. మ్యాక్సిమం మీ సీట్లు మాకు ఉద్దేశంలో వస్తాయి. 100% అంటే అంటే మెజారిటీ మొత్తం 175 వచ్చిన సందర్భాలు ఎక్కడా లేవండి, ఎక్కడా లేవు. మెజార్టీ 100% అంటే గెలుస్తాం అంటే మెజార్టీయే. ఓకే, మీరు అన్నట్టుగా మెజారిటీ మెజారిటీ సీట్లు గెలుస్తారు రావాలి ఎవరైనా అంటే అంతే. మీ దగ్గర ఇంత లేట్ చేసే కొద్దీ ఏ పార్టీ బయటకు అయినా అంతే. వెళ్ళిపోతారు కదండి. బయటకు వెళ్ళిపోతారు కదా, మీ అభ్యర్థులు ఎవరైనా కావచ్చు, ఆశావకులందరూ కూడా బయటకు వెళ్ళిపోతారు. ఎప్పుడు ప్రకటిస్తారు? ఏమి పోరండి. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అంతా కూడా స్పష్టంగా వాళ్ళకి అర్థమవుతుంది. అన్నీ చర్చించుకుంటున్నారు వాళ్ళు ఎక్కడెక్కడ మన తూర్పుగోదావరి జిల్లాలో ఎలా ఇవ్వాలి, వెస్ట్ గోదావరిలో ఎలా ఇవ్వాలి, వైజాగ్లో ఎలా ఇవ్వాలి, అలాగే కృష్ణా అనేక జిల్లాల్లో ఆ సమీకరణలను బట్టి అక్కడ పార్టీ పరిస్థితులను బట్టి టికెట్లు ఇస్తారు. ఏ జిల్లాలో ఏ పార్టీ, ఏ ప్రాంతంలో ఏ పార్టీ బాగా బలంగా ఉందో చూసి అక్కడ టికెట్లు ఇస్తారు. వ్యక్తులు, క్యాండిడేట్లు, పార్టీ రెండు చూసి ఇస్తారు. దానికోసం అంత కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఒక మాట వదిలేరు. రాజులో మా సీటు పోయిందన్న బాధతో ఆయన మా సీటు పట్టుకు ఆయన వైసీపీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు మా రాపాక వరప్రసాద్ గారిని అనే భావంతో ఆయన మాట్లాడాడు తప్ప రాజులతో పాటు రాజనేరం కూడా చెప్పాడు ఆయన రెండు కలిపి. అంతే తప్ప ఇందులో తేడా ఏం లేదు. ఇద్దరు ఒకే రక సమన్వయంతో ఉన్నారు. ఇద్దరు ఒకే మాట మీద ఉన్నారు, ఒకే బాటలో ఉన్నారు. తప్పకుండా కూడా త్వరలో కూడా నెక్స్ట్ మంత్లో సీట్లు ప్రకటిస్తారు, ఎలక్షన్ కూడా ప్రకటిస్తుంది. ఎలక్షన్ షెడ్యూల్ కూడా వస్తుంది. రామచంద్ర అప్పుడు దాకా గారు, మరి వెయిట్ చేయడం బీజేపీ దయచేసి. పరిస్థితి ఏంటి? బీజేపీ ఆల్రెడీ జనసేన బీజేపీతో పొత్తులో ఉంది, అదే విధంగా మీతో చెప్పండి. కూడా పొత్తులో ఉంది. మరి మీరేంటి, బీజేపీతో కలిసి వెళ్తున్నారా? మీరైతే ఇంట్రెస్టెడ్ గానే ఉన్నట్టుగా అనిపిస్తోంది. మరి బీజేపీ మాతో వచ్చి అక్కడ అధిష్టానంతో మాట్లాడితే ఒక క్లారిటీ ఉంటుంది అంటోంది. ఇప్పుడు అది బీజేపీతో అనేది అది పార్టీ అధిష్టానం చూడాలి. బీజేపీ పొత్తు అనేది జనసేన పార్టీతో పొత్తు అన్నమాట వాస్తవం. అయితే అధిష్టానం దాని నిర్ణయం మేరకు ఉంటుంది. అంతా ఆ రోజున జైల్లో 53 రోజులు చంద్రబాబు నాయుడికి జైల్లో పెట్టిన తర్వాత, అన్యాయంగా పెట్టిన తర్వాత ఆయన మనసు చూసిన తర్వాత ఆయన మనసు కదిలి చలించి ఆయన వెంటనే వచ్చి మేము కూడా మీ ఉద్యమంలో భాగంగా ఉంటామని చెప్పి పొత్తు కూడా ఉంటుందని చెప్పి ఆయన మేము అక్కడ ఉన్నాను, నేను అక్కడ ఉన్నాను అక్కడ ఆ టైంలో పొత్తు కూడా ఆయన ప్రకటించారు. అదే బీజేపీ అనేది అది బీజేపీ ఆయన చూస్తారు. మన పవన్ కళ్యాణ్ గారు జనసేనని బీజేపీతో ఏం జరుగుతుందో అన్నది ఆయనకి తెలుసు కాబట్టి అది ముందు పార్టీలు నిర్ణయిస్తాయి. ఆ పార్టీ నిర్ణయం ప్రకారం జరుగుతుంది. అయితే మరి బీజేపీ కలిసే అవకాశం ఉందంటారా ప్రసాద్ గారు? అవకాశం ఉందా? ఒక అనలిస్ట్ గా మీకే అనిపిస్తోంది? బీజేపీ కలిసి కలగకూడదు. ఇక్కడ మీకు లాస్ట్ టైం నేను అందుకే 2014లో ఏం జరిగిందో ఒకసారి ఆలోచించుకోగలిగితే తర్వాత 2019లో తదనంతర పరిణామాలు, ఇవాళ 2024లో 2014 ఎలా రిపీట్ అవుతుందో నేను మొదటే చెప్పాను. బీజేపీతో జనసేన పొత్తుకి ఆ రోజు ఇనిషియేట్ తీసుకున్నప్పుడు బీజేపీ తెలుగుదేశంతో వెళ్ళడానికి ఇనిషియేట్ చేసుకున్నందుకు పవన్ కళ్యాణ్కి ఆబ్లిగేషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు బీజేపీ రోల్ని జనసేన ప్లే చేస్తుంది ఆబ్లిగేషన్ తీసుకుని. అంటే ఖచ్చితంగా బీజేపీ ఇట్స్ ఆబ్వియస్. అండ్ రేపు 2 రోజుల్లో ఎన్డీఏ కాన్క్లేవ్ మళ్ళీ జరగబోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత ఒక రూట్ మ్యాప్ ఆయనకి ఇస్తారు. బీజేపీ ఇచ్చి రూట్ మ్యాప్లోనే ఆయన నడుస్తున్నారు. అంచేత ఈయనేం అతీతం కాదు. ఇవాళ కూడా బీజేపీతో పొత్తు విషయంలో చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పాడు, స్టిల్ లయింగ్ విత్ బీజేపీ అని. సో ఆబ్వియస్లీ దిస్ విల్ హ్యాపన్. అండ్ రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ సంయుక్త కార్యాచరణ ఇచ్చి తీరవలసింది, ఇంకొక ఆప్షన్ లేదు. అంటే అలా అంటున్నారు కానీ మరి వైసీపీకి ఇంటర్నల్ గా సపోర్ట్ ఇస్తుంది అనేది బయట ఒక టాక్ ఉంది. మరి ఎలక్షన్స్ టైంలో సడన్ గా వైసీపీకి మద్దతు తెలిపితే ఒక లిస్ట్ కి ఏమంటారు? రాజకీయాలు తెలిసినోడు ఎవరితో మాట్లాడితే చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే 11 స్థానాలు రాజ్యసభలో కాంకర్ చేయబోతున్న వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే 2021లో ఒక అమెండ్మెంట్ ఇచ్చింది పార్లమెంట్లో. ఏమనంటే విప్ జారీ చేస్తే చచ్చినట్టు వీళ్ళు ఓటు ఎవరికి వేస్తున్నారో చూపించి వేయాలి.
ఇది అంటే accept- పరోక్షంగా కూడా సపోర్ట్ ఒక నిమిషం అమ్మా, నువ్వు అడిగావు కదా, ప్రశ్న వినాలి. పరోక్షం ప్రత్యక్షం కాదు. ఈరోజు చెప్తావా? చెప్పండి ఓపిక కావాలి. చెప్పండి. ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి ఒక వీటో పవర్ ఉండేది సమైక్య రాష్ట్రంలో. మన ఎడగొట్టిన తర్వాత దిస్ ద ఫస్ట్ ఎవర్ టైం మన రాష్ట్రానికి రాజ్యసభ పరోక్షంగా ఒక వీటో పవర్ వస్తుంది. దాంట్లో 11-11కి ఒక వైఎస్ఆర్సీపీకి కాంకర్ అయితే రాబోయే రోజుల్లో ఎన్డీఏ గవర్నమెంట్ రానివ్వండి, అయితే కాంగ్రెస్ గవర్నమెంట్, యూపీఏ గవర్నమెంట్ రానివ్వండి, 3వ ప్లేస్లో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యులతో ప్రతిదీ బిల్లులు ఫ్లోర్ మేనేజ్మెంట్తోనే జరుగుతున్నాయి రాజ్యసభలో. అంటే మనం శాసించే స్థాయిలో ఉండబోతున్నాం. దిస్ ద రేరెస్ట్ ఫినామినా. ఇందాక చూడండి 100 గెలుస్తూ ఉన్న దగ్గర దిస్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో. సమైక్య రాష్ట్రం తీసుకోండి, ఏదైనా తీసుకోండి, 0 రిప్రజెంటేషన్ యాజ్ ఫర్ అస్ తెలుగుదేశం ఈజ్ కన్సర్న్ ఇన్ రాజ్యసభ. అంచేత ఈ రాజకీయ పరిణామాలు ఎలా సంతరించుకుంటున్నాయో ప్రాథమిక అవగాహనలు ఉంటే చాలా ఈజీ ఉంటాయి. ఇవాళ పార్లమెంట్కి 303 గెలిచిన నరేంద్ర మోడీని ఎవరు ఏం చేయలేని నిస్సాయ స్థితి. ఇవాళ కాంగ్రెస్ ఎగరేసుకుని మన దగ్గరికి వచ్చి ఈరోజు విభజన హామీల్లో ఈ వెంకయ్యనాయుడు మనకు ఆ రోజు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో నిలబడి మనకు చేసిన దాష్టికం మర్చిపోతే అరుణ్ జైట్లీను 10 సంవత్సరాలు మేము వచ్చేస్తామని చెప్పి పేపర్ పెట్టనోలే. దానికి ఎవడు ప్రశ్నించుకుంటే వాళ్ళు పద్మభూషణ్ తీసుకోగలిగాడు ఆయన. ఎక్కడికి మనం ఎక్కడ జరుగుతున్నాం? ఇలాంటి జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో వివక్షకు గురవుతుంది ఎవరంటే రాష్ట్రం. ఎందుకంటే నువ్వు ఏదో సామెత చెప్పొచ్చుడు, 2 పిల్లులు కొట్టుకుంటే కోతి ఆనందం చూసినట్టు ఈ 2 పిల్లులు ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు కొట్టుకుంటుంటే కోతి అని బీజేపీ రచ్చ చూస్తుంది ఇక్కడ. దీనివల్ల రాష్ట్ర ప్రయోజనం ఒక్కటి కూడా పరిరక్షించబడట్లే. విభజన హామీలు ఇవాళకి కూడా ఒకటి గ్రౌండ్ సంతరించుకోవట్లే. 25కి 25 గెలిచిన 24 మంది రాజీనామా చేద్దాం. బీజేపీ అంటే గుర్తొచ్చింది 25కి 25 గెలిస్తే మేము అక్కడ కొట్లాడి తీసుకొస్తామని వైసీపీ అంది. మరి ఏం చేసింది? ఏం చేయాలి? అది కొంచెం ఏం చేయాలో చెప్తే వింటే అర్థం అవుతుంది. మీలో కొంచెం అసహనం ఉంది. ఖచ్చితంగా అసహనం ఉంటుంది. ఎందుకంటే విషయం తెలియకుండా మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే 24 మంది హరిబాబు తప్ప మిగిలిన అందరూ రాజీనామా చేసాం. రాజీనామా చేసిన తర్వాత తదనంతరం 25 ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేస్తూ 3 రాజ్యసభలో పార్లమెంట్కి తెలుగుదేశం తరఫున 22 మంది వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత కూడా పార్లమెంట్ సెక్షన్స్ జరుగుతున్నప్పుడు ఏమవుతుందో ఒకసారి గమనించండి. ప్రతి విషయం ఇరు పార్టీలు అడుగుతున్నాయి. మన విభజన హామీల్లో విశాఖ రైల్వే డివిజన్ పాలసీ మ్యాటర్ని తప్పించుకుని పారిపోతున్నారు, ఇంక్లూడింగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో. స్టీల్ ప్లాంట్ విషయంలో పల్లా శ్రీనివాసరావు గారు నిరాదీక్ష మీకు జ్ఞాపకం లేదా? లేదా విజయసాయి రెడ్డి గారి పాదయాత్ర జ్ఞాపకం లేదా? తదనంతరం పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు అక్కడ జ్ఞాపకం లేవా? అంటే ప్రతి పార్టీకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షించడానికి చిత్తశుద్ధి. మరి అన్ని పార్టీలకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షించడమే వాళ్ళ ప్రధాన ఉద్దేశం అయినప్పుడు ఎవరు కూడా మరి ఎందుకు సాధించలేకపోతున్నారు? మీరు ఒక అనలిస్ట్ గా మీరు న్యూట్రల్ గా చెప్పండి. ఇప్పుడు న్యూట్రల్ గానే చెప్తున్నాను కదా, చెప్పండి, అసహనం లేకుండా చెప్పండి. అసహనం నాకు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే విషయం తెలియనప్పుడు నాకు చాలా చికాకు వస్తుంది. ఎందుకంటే మీరు తెలియజెప్పండి. మరి మధ్యలో ప్రశ్నించకు, వినాలి వివరణ. ఇవాళ మనకి పవరు పార్లమెంట్లో 25 సంపాదించుకోవడం కాదు, తెలుగుదేశం అయినా వైఎస్ఆర్సీపీ అయినా. పవర్ రాజ్యసభలో ఉంటేనే ఫ్లోర్ మేనేజ్మెంట్ జరిగి ప్రతి బిల్లు పాస్ అవుతుంది. ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టే పరిస్థితిలో ఇవాళ పార్లమెంట్కి 25 మంది ఒక పార్టీ గెలిచినా అవుట్కమ్ ఏమి ఉండదు. అంచేత రాజ్యసభలో ఎప్పుడైతే వీటో పవర్ వస్తుందో ఆ వీటో పవర్తో మన రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి ఒక సువర్ణ అవకాశం రాబోతుంది. ఇప్పుడు కూడా వీళ్ళు ఇదే పని చేశారంటే ఇంకా ప్రాంతీయ పార్టీలకి ఒక దండం, వీళ్ళు జీవితాంతం రాజకీయ పార్టీల్లో నేషనల్ పార్టీలకి దాసోహం చేయడానికే ఉన్నాయన్నది మాత్రం తేటతెల్ల అవుతుంది ప్రజలకి. ఎందుకంటే ఇప్పుడు బలవంతుడుగా ఉన్న 22 స్థానాలతో ఉన్న పార్లమెంట్కి వెళ్ళిన వాడు కూడా రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించలేకపోతున్నాడు. గతంలో ప్రత్యేక హోదా కోసం ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి 13 ధర్మపోరాట దీక్షలు 13 జిల్లాల్లో తీసిన దగ్గర దేశమందరినీ కన్విన్స్ చేయగలిగారు, కానీ బీజేపీని కన్విన్స్ చేయాలని నిస్సహాయ స్థితి బీజేపీ తెలుగుదేశం పార్టీది. తదనంతరంలో బీజేపీ వాడు తప్ప మిగిలిన అందరూ రాజీనామా చేశారు రాష్ట్ర ప్రయోజనాల కోసం. అయినా సరే పరిరక్షించినప్పుడు మన వీటో పవర్తోనే మనం సాధించుకోగలం. గతంలో కూడా ఈ రోజు దాకా చరిత్రలో అది జరగలేదు, జరగబోతుంది కాబట్టి వెయిట్ చేయాలి. అంతకని టీడీపీ రాజీనామాల విషయానికి వచ్చింది కాబట్టి ఇక్కడ వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు రాజీనామా చేశారు. రాజీనామా ఒక హరిబాబు తప్ప, బీజేపీ హరిబాబు విశాఖపట్నం ఎంపీ తప్ప తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ అందరూ రాజీనామా చేశారు. అంటే పెద్దలు రామచంద్రరావు నేను అడగండి, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఎందుకు చేయాలి? మళ్ళీ వాళ్ళని గెలిపిస్తాం కదా, ఎవరు తెలివి ఉందా? మనం గెలిపించింది మళ్ళీ వైఎస్ఆర్సీపీ కాకపోతే తెలుగుదేశం గెలిపిస్తాం. ఆ 25 మంది ఏం చేయలేరు. ఆ రోజు ఎందుకు రాజీనామా చేశారు? ఈ రోజు ఎందుకు చేయట్లేదు? నేను చెప్తుంది అదే కదమ్మా. 25 మంది ఉన్న దగ్గర 24 మంది రాజీనామా చేస్తే తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇవాళ 22 మంది వైఎస్ఆర్సీపీ గెలిచినా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. పార్లమెంట్లో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో మనం ఏం చేయలేకపోతున్నాం. రాజ్యసభలో వీటో పవర్ తెచ్చుకుంటేనే ఏదైనా చేయగలం అన్నది సారాంశం. అది కాకుండా మళ్ళీ రాజీనామా చేస్తే ఏమవుతుంది? మళ్ళీ ఎలక్షన్లే నువ్వే ఈసారి కడుపు మంటతో వైఎస్ఆర్సీపీకి బదులు తెలుగుదేశం వేస్తున్నట్టు, తెలుగుదేశం బదులు వైఎస్ఆర్సీపీకి వేస్తున్నట్టు. ఇంకో ఆల్రెడీ లేవు కదా. లేదు, మీరు చెప్పింది మీరు డివేట్ అయిపోతున్నారు. అప్పుడు టీడీపీ రాజీనామాల గురించి మాట్లాడారు, ఇప్పుడు వైసీపీ చేస్తే ఉంది వీటో అధికారం లేనప్పుడు. అరే నేను చెప్తుంది అదే కదా, 25 మంది పార్లమెంట్ మెంబర్లో రాజ్యసభకు తప్పకుండా పార్లమెంట్లో 24 మంది అంటే హరిబాబు బీజేపీ తప్ప తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ రాజీనామా చేశారు. కనుక్కో ఆయన్ని, ఎవరిని అడిగి చెప్తారు. పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీనామాలు చేసిన ఉదంతం ఉంది. ఇది 2019 ఎలక్షన్స్ ముందు.
ఇప్పుడు మీరే అంటున్నారు టీడీపీ ఒక ప్రతిపక్ష పాత్రని సరిగ్గా పోషించట్లేదు అని. మరి ఒక అనలిస్ట్ గా ఉండి మీరు కూడా అంతే కదా, గవర్నమెంట్ మీరు ప్రశ్నించాలి. మీరు వాళ్ళకి సానుభూతి ఏ గవర్నమెంట్ ప్రశ్న? రాష్ట్ర ప్రయోజనాలు ఇవ్వాల్సింది విభజన హామీలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం విభజిస్తే, మీకు జ్ఞాపకం ఉందో లేదో, బీజేపీ వాజ్పేయి గారి ఆయనలో 3 రాష్ట్రాలు విభజిస్తే గొప్పపెట్టల్లా కాపాడింది కాంగ్రెస్. ఏది? ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ ఇట్లని. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ ఎడదీసిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో 2 రాష్ట్ర ప్రయోజనాలు ఈ బీజేపీ పార్టీ ఏమైనా చేసిన దాని దగ్గర కాంగ్రెస్ ఎక్కడ ప్రశ్నించిందా? అంటే ఎప్పుడు మీరు ఒకటి గమనించాలండి, వైసీపీ ఎప్పుడు కూడా వాళ్ళ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడరు. ఎందుకు? ఎక్కడ ఎందుకు? మాట్లాడారు? భయమా? మిగిలిన పార్టీస్ మాట్లాడుతున్నారు ధర్మ కదా. పోరాట దీక్షలు తీసి 13 ధర్మ పోరాట దీక్షల వరకు ఓకేనండి, ఒక్కటి కూడా వ్యతిరేకించింది బీజేపీ. తెలుగుదేశం వాళ్ళు ఒక్క మాట మాట్లాడిన ఉదంతో చెప్ప ఏం మాట్లాడారు? ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించవలసిన 2 ప్రాంతీయ పార్టీలు ఏమి చేయని నిస్సాయ స్థితిలో కనబట్టలేదా? ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు అనే అంశంలో జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని ఉంది. ఒక్క ప్రశ్న మనకు రాష్ట్ర ప్రయోజనం ఒక్కటే అడిగిందా? పొత్తుకెళ్ళారు కదా జనసేన పార్టీ. ఇదెందుకు అడగారు? మరి ఎంపీలందరూ కూడా స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోయారు కదా కలవడానికి. ఎవరిని? నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్ కోసం. ఏ నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్? దేనికి సంబంధం పెట్టి మాట్లాడుతున్నారు? లేదండి, ఇప్పుడు ఏ ఎంపీలు వెళ్ళారు అక్కడ? దానికి లాబింగ్ చేసిందంతా బీజేపీ, తెలుగుదేశం నుంచి వెళ్ళిన పారాచూట్ బ్యాచ్. ఎవరు? కామినేని గారు, నెక్స్ట్ ఎవరు? సుజనా చౌదరి, ఇలాంటి వాళ్ళు అందరూ. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు వేరు, నిమ్మగడ్డ అరెస్ట్ వేరు. రాష్ట్ర ప్రయోజనాల గురించి నేను మాత్రం నిమ్మగడ్డ అరెస్ట్ ఇదే నిమ్మగడ్డ అరెస్టులు అయిపోయిన తర్వాత ఒక్కరు కూడా జనసేన పార్టీ, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం కూడా నామినేషన్ అయిన దగ్గర యునానిమస్ గా అయితే ఒక్క పొరపచ్చులు లేకుండా బ్రహ్మాండంగా ఎలక్షన్ జరిగిందని చెప్పింది కూడా నిమ్మగడ్డే కదా. కాదండి, అరెస్ట్ కోసం అయితే 23 మంది ఆ ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోతారు. కాకపోతే రాష్ట్ర ప్రయోజనాలు సరికి ఒక్కళ్ళు కూడా మాట్లాడరు అనమాట. నేను అందుకే చెప్తున్నానమ్మా, పార్లమెంట్ సెక్షన్ లో స్టీల్ ప్లాంట్ అంశం మాట్లాడితే పాలసీ మ్యాటర్. ఓకేలేండి, ఓకే. వైజాగ్ రైల్వే జోన్ గురించి మాట్లాడితే అది కనీసం లిస్ట్ అవుట్ దాంట్లో లేని దగ్గర ప్రశ్నించబడితే మళ్ళీ ప్రశ్నకి డివేట్ అవుతోందండి. నేను అడిగింది ఒకటి, మీరు ఇంకొక డివియేషన్ వస్తుంది ఇందులో. ఓకే, పొత్తుల గురించే మాట్లాడతాం మనం. ఓకేనండి, కిరణ్ భాయ్ గారు మీరే చెప్పాలి. చెప్పండి. మరి ఆశావకులకు ఒక క్లారిటీ ఇవ్వకుండా ఎవరికి వాళ్ళే అభ్యర్థులు ఏకపక్షంగా డిబేట్ అవుతుంటే చర్చలు జరుగుతుంటే మేము ఎందుకున్నామో మాకే అర్థం కావట్లేదు. మీ వాయిస్ మీరు వినిపించండి. మా వాయిస్ వినిపిస్తున్నాను కదండి. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు శాంతం మేము వింటున్నాము. మేము మాట్లాడేటప్పుడు మళ్ళీ వస్తూనే ఉంటున్నారు, అడ్డుపడుతూనే ఉంటున్నారు. లేదు, మీరు మాట్లాడండి. ఆయన మాట్లాడారు కదా, ఆయన వర్షన్ ఆయన మాట్లాడారు. మీ వర్షన్ మీరు ఏం క్లారిటీ కావాలి మీకు? ఏం క్లారిటీ కావాలి? ఇప్పుడు ఆశావకులకి ఒక క్లారిటీ కావాలండి, నాకు కాదు, ఆశావకులకి. అది పార్టీలో చూసుకుంటారు, అధినేత చూసుకుంటారు కదండి. ఇప్పుడు అధినేత చూసుకుంటారు కదా. ఈ రోజు వై నాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఇన్ఛార్జీలు మార్చుకుంటూ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చుకుంటూ వెళ్తున్నారు. దేనికోసం వెళ్తున్నారు? ఎందుకోసం వెళ్తున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నారు, 151 ప్లేసెస్ వచ్చాయి, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు. దేనికోసం అని ఈ రోజు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆ రోజు 2019లో మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ చూసుకుంటే ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, ఎమ్మెల్యేలు ఏముంటుందో, ఇళ్ల పట్టా ఇవ్వగలుగుతారా, ఏం చేయగలుగుతారు అన్నారు. ఓకే, సీఎం ఒక్కళ్ళే మెయిన్ అని అన్నారు, ముఖ్యమంత్రి స్థానం మాత్రమే మెయిన్ అన్నారు. మరి ఈ రోజు ఇక్కడ నియోజకవర్గంలో వ్యతిరేకత వస్తుంటే అక్కడ ఎమ్మెల్యే పరిస్థితి ఏమున్నది? ఎందుకని ఎమ్మెల్యేలు మారుస్తున్నారు? మీరు అభివృద్ధి చేయనప్పుడు, మీరు ఎమ్మెల్యేలు చేయనప్పుడు మరి ఫస్ట్ ఇయర్ లోనే మీరు ఎందుకు ఈ రివ్యూలు పెట్టలేదు? ఈ రోజు అడుగుతున్నారు కదా. ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నారు, నిజంగా మీరు 151 స్థానాలు సంపాదించుకుని మీరు రాష్ట్ర అభివృద్ధి చేస్తుంటే, రాష్ట్ర సంక్షేమం చూసుకుంటే ఈ రోజు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. అది ఒకసారి మీరు దీనికోసం ఒకటే అడుగుతున్నామండి మేడం, ఒక్కటే విషయం మేము అడుగుతున్నాము. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇంతమంది ఉద్యోగులు బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి దీక్షలు చేస్తున్నారు, నిరసనలు తెలియజేస్తున్నారు. వీటన్నిటి మీద ఎందుకు నోరిప్పట్లేదు? సొంత చెల్లి బయటకు వచ్చి మాట్లాడుతుంటే మీరు ఎందుకు ఇప్పట్లేదు? దీన్ని ఎందుకు జనసేన, టీడీపీ దాన్ని హాట్ టాపిక్ చేస్తున్నారు? మీరు ఇదొక్క దాన్ని డిబేట్ ఎందుకు పడుతుంది? 30,000 మంది ఒక్కసారి మీ పొత్తులో భాగమైనటువంటి టీడీపీ నేతని అడుగుదాం. రామచంద్రరావు గారు చెప్పండి, మరి మీ క్యాడర్ కి ఎలాంటి క్లారిటీ ఇస్తారు? మీ క్యాడర్ కి ఎలాంటి క్లారిటీ ఇస్తారు? మా క్యాడర్లో ఎక్కడా కూడా ఏ రకమైన నిరాశ లేదు ప్రస్తుతానికండి. మాకు అన్నీ బాగున్నాయి, ఎక్కడా కూడా డీవియేషను లేదు. కేడర్ అంతా కూడా దాని మీద చర్చ లేదు. కానీ వైసీపీకే ఉంది, మాకు లేదు, మా పార్టీకి ఏం లేదు.
వైసీపీ నాయకులకి వైసీపీ పార్టీకి ఉంది తప్ప తెలుగుదేశం పార్టీకి మన కేంద్రంలో ఎక్కడా కూడా ఏ రకమైన భేదాభిప్రాయాలు లేవు. పవన్ కళ్యాణ్ గారి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఎక్కడా కూడా ఏ రకమైన విభేదాలు లేవు. అది వైసీపీలో మాత్రం ఉంది, ఖచ్చితంగా వైసీపీలో మాత్రం ఉంది. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. వైసీపీలో టైం ఉంది, అయిపోతోంది. అందువల్ల లేదు. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు అండ్ రామచంద్రరావు గారు, జానీ బేగం గారు, కిరణ్ ప్రసాద్ గారు. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ డిబేట్. సో చూశారు కదండి, మేం పొత్తులోనే ఉన్నా అంటూనే ఎవరికి వాళ్ళు వాళ్ళ అభ్యర్థుల్ని ప్రకటన చేసుకుంటున్నారు. సో ఇది ఇవాల్టి టాపిక్, పొత్తులు కత్తులు. స్టే ట్యూన్ టు BRK న్యూస్, తెలుగుడి సత్తా.